సైన్స్ అనగానే మనకేం గుర్తొస్తోంది? బహుశా సమాధానాలతో నిండిన ఒక పెద్ద పుస్తకం కదా? ఈ విశ్లేషణలో ఆ ఆలోచనని మనం కాస్త పక్కన పెట్టి సైన్స్ని ఒక సరికొత్త కోణంలో చూద్దాం. అంటే స్కూల్లో మనకి నేర్పింది అదే కదా, బోలెడు ఫ్యాక్ట్స్, ఫార్ములాలు, ఇంకా ఎన్నో ప్రశ్నలకి జవాబులు అన్నీ బట్టి పట్టేయాలి. కానీ సైన్స్ అంటే నిజంగా అంతేనా? లేదా మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రపంచంతో ఆడుకోడానికి, రకరకాల ప్రయోగాలు చేసి చూడటానికి, అన్వేషించడానికి సైన్స్ ఒక ఆహ్వానం లాంటిదా? ఈరోజు మనం చూడబోయే విషయం ఇదే. సైన్స్ అనేది కేవలం కొన్ని వాస్తవాల మూట కాదు, అదొక ప్రయాణం. ఆగకుండా ప్రశ్నలడుగుతూ, సమాధానాలు వెతుక్కుంటూ, నిరంతరం అన్వేషిస్తూ ముందుకు సాగడమే అసలైన సైన్స్. మరి ఈ అన్వేషణ అనే ప్రయాణం అసలు ఎలా మొదలవుతుంది? సింపుల్, మనలో ఉండే ఉత్సుకతకు రెక్కలొచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, స్వేచ్ఛగా ఎగిరే ఈ సీతాకోకచిలుక, గాలిలోకి దూసుకెళ్తున్న ఈ కాగితపు విమానం, ఇవి కేవలం బొమ్మలు కాదు, మన ఉత్సుకతకి రూపాలు. అదే మనల్ని ముందుకు నడిపించినప్పుడు మనం నేర్చుకునే విద్య కూడా ఇలాగే రెక్కలు తొడుకుని ఎగురుతుంది. ఇది ఊరికే చెప్పే మాట కాదండోయ్. ఈ చిన్న కాగితపు విమానంలాంటి ఆటవస్తువే నిజమైన విమానాలని కనిపెట్టడానికి స్ఫూర్తినిచ్చింది. పక్షులు ఎలా ఎగురుతున్నాయో గమనించిన వాళ్ల దగ్గర్నుంచి ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద విమానాలని తయారుచేసే ఇంజనీర్ల వరకు అందరి ప్రయాణం ఆ చిన్న గమనికతోనే మొదలైంది. అయితే సైన్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అనుకుంటే పొరపాటే. అదొక పెద్ద వెబ్, ఒక జ్ఞానజాలం. ఇక్కడ ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఎంతలా అంటే ఒక చిన్న ఆకులో ఉండే కణాల దగ్గర్నుంచి మనకు అందనంత దూరంలో ఉండే సూర్యుడు, నక్షత్రాల కదలికల వరకు అన్నీ సైన్స్ పరిధిలోకి వస్తాయి. దీనికి హద్దులంటూ లేవు. ఉదాహరణకి బయాలజీ తీసుకుందాం, అంటే జీవశాస్త్రం. ఇది మన గురించి, మన చుట్టూ ఉండే మొక్కలు, జంతువులు, ఇలా ప్రాణం ఉన్న ప్రతిదాని గురించి చెబుతుంది. అలాగే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం. ఇది పదార్థం, శక్తి వెనుకున్న అసలు సూత్రాలను వివరిస్తుంది. మనమొక బంతిని విసిరినప్పటినుంచి ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తున్నాయో చెప్పేవరకు అన్నీ దీని కిందకే వస్తాయి. ఇంకా మనం బతుకుతున్న ఈ భూమి గురించి చెప్పే ఎర్త్ సైన్స్. ఇవన్నీ వినడానికి వేర్వేరు సబ్జెక్టులా అనిపించినా నిజానికి ఇవన్నీ ఒకే పెద్ద కథలోని చిన్న చిన్న భాగాలు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ ఫీల్డ్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక ఫీల్డ్లో వచ్చిన ఆలోచన ఇంకో ఫీల్డ్లో ఒక పెద్ద ఆవిష్కరణకు దారితీయొచ్చు. ఉదాహరణకు ఫిజిక్స్లో ఎక్స్రేలను కనుగొనడం వల్లే కదా బయాలజీలో మనం డిఎన్ఏ నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగాం. చూసారా, అంతా కనెక్టెడ్. సో సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లోని నిజాలు కాదు. అది మనం స్వయంగా చేసే ప్రయోగాలు, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం, ఇంకా ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అని గుర్తుచేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో అసలైన, అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. అదేంటంటే ఒక సైంటిస్ట్లా ఆలోచించడం ఎలాగో నేర్చుకోవడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, గొప్ప సైంటిస్టులు సమాధానాలు చెప్పినందుకు గొప్పవాళ్లవ్వలేదు. వాళ్ళడిగే అద్భుతమైన ప్రశ్నల వల్లే వాళ్ళు గొప్పవాళ్లయ్యారు. సింపుల్గా చెప్పాలంటే, తెలివైన వ్యక్తి అవ్వాలంటే ఎందుకు అని అడిగే వ్యక్తిగా మారాలి. ప్రతిదానికి ఎందుకు, ఎలా అని ప్రశ్నించడమే జ్ఞానానికి తొలిమెట్టు. మరి ఈ ఆలోచనను ప్రాక్టీస్ చేయడానికి ఒక సరదా ఎక్సర్సైజ్ ఉంది. దాని పేరే సమాధానాన్ని ప్రశ్నించండి. అంటే ఇక్కడ మనం ఒక సమాధానంతో మొదలుపెట్టి దానికి దారితీసిన ఒక మంచి క్రియేటివ్ ప్రశ్నను కనిపెట్టాలి. రివర్స్ గేర్ అన్నమాట. ఇది చాలా సులభం. ముందుగా మనకు ఇచ్చిన సమాధానాన్ని తీసుకోండి, సరేనా? ఆ తరువాత ఆ సమాధానం వచ్చేలాంటి ఒక సిచ్యువేషన్ను ఊహించుకోండి. ఇప్పుడు దానికి సరిపోయే ఒక క్రియేటివ్ ప్రశ్నను తయారుచేయండి. ముఖ్యంగా మీ ఇమాజినేషన్ను ఫ్రీగా వదిలేయండి. ఎలాంటి హద్దులు పెట్టుకోవద్దు. ఓకే, ఇక థియరీ చాలు. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చేసి చూసే సమయం వచ్చింది. ఒకసారి ఈ తేడాని గమనించండి. మన రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఒక ప్రశ్నిస్తారు, దానికి మనం కరెక్ట్ ఆన్సర్ రాయాలి. కానీ ఒక సైంటిస్ట్ మైండ్ సెట్లో మనకొక ఆన్సర్ దొరుకుతుంది, దానికి మనం ఒక మంచి ప్రశ్నని వెతకాలి. చాలా తేడా ఉంది కదా? సరే, ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. సమాధానం 42. ఇప్పుడు దీనికి ఒక ప్రశ్న కనిపెట్టాలి. కానీ 32 + 10 ఎంత లాంటి సింపుల్ ప్రశ్నలు కాదు.
కాస్త ఆసక్తికరంగా సృజనాత్మకంగా ఆలోచించండి. దీనికి దారితీసే మంచి ప్రశ్న ఏమై ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ అసలు పాయింట్ 42 అనే నంబర్కు ఒక లెక్క కనుకోవడం కాదు. అసలు లక్ష్యమేంటంటే ఒక మంచి ప్రశ్న ఎలా అడగాలో నేర్చుకోవడం. ఎందుకంటే ఒక సరైన ప్రశ్న మన ఊహకు కూడా అందని ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణల తలుపులు తెరిచే ఒక తాళం చెవి లాంటిది. రంగులు మారడం వెనుక దాగున్న ఆధారాలు. అవే ఈరోజు మనం ఛేదించబోయే ఒక సైన్స్ మిస్టరీ. ఇక మొదలు పెడదామా? ఒకసారి ఊహించుకోండి, మీ ముందు ఒక తెల్ల కాగితం ఉంది. దానిమీద ఏమీ లేదు, కాని దానిపై ఓ ద్రవాన్ని చల్లగానే ఫట్మని అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. చూడ్డానికి మ్యాజిక్లా ఉందగదూ, కాని ఇది మ్యాజిక్ కాదు. మరి దీని వెనుకున్న రహస్యమేంటి? దాన్ని ఛేదించడమే మన పని. అవును, ఈ మాయాసిరా వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోవడమే మన మిషన్. పదండి, ఆధారాలను వెతకడం మొదలుపెడదాం. ఓకే, ఏ డిటెక్టివ్ కేసైనా సరే మొదట మనం చేయాల్సింది అనుమానితుల్ని గుర్తించడం. మన కేసులో కూడా అంతే. ఇక్కడ మన అనుమానితులు ఆమ్లాలు ఇంకా క్షారాలు. సరే, అనుమానితులు ఎవరో తెలిసింది, కాని వాళ్ళని పట్టుకోవడమేలా? అంటే వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టడమేలా? దీనికోసం మన దగ్గర ఒక స్పెషల్ డిటెక్టివ్ టూల్ ఉంది. అదే యాసిడ్ బేస్ ఇండికేటర్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది రంగులు మార్చి అసలు నిజాన్ని మన కళ్ల ముందుంచుతుంది. మన డిటెక్టివ్ కిట్లో ఉన్న మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన సాధనం లిట్మస్ పేపర్. ఇది ఒక పదార్థం ఆమ్లమా లేక క్షారమా అని ఖచ్చితంగా తేల్చేస్తుంది. ఇక్కడ రూల్ చాలా సింపుల్. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎర్రగా మార్చేస్తాయి. అదే క్షారాలైతే ఎర్ర లిట్మస్ పేపర్ను నీలంగా మారుస్తాయి. చూసారా, ఈ రంగుల మార్పే మన కేసులో ఒక కీలకమైన ఆధారం. ఈ టెస్ట్తో మన చుట్టూ ఉన్న చాలా పదార్థాల అసలు రంగు బయటపడుతుంది. ఉదాహరణకి నిమ్మరసం, వెనిగర్ ఇవి ఆమ్లాలని తేలిపోయింది. అలాగే సబ్బునీళ్లు, బేకింగ్ సోడా ఇవి క్షారాలని కూడా తెలిసిపోయింది. అరే, కొన్ని ఏ రంగు మార్చట్లేదు అంటే అవి తటస్థ పదార్థాలు. ఈ వర్గీకరణ మన మిస్టరీని సాల్వ్ చేయడానికి చాలా ముఖ్యం. మన ఇన్వెస్టిగేషన్లో లిట్మస్ పేపర్ ఒకటే ఆధారం అనుకుంటున్నారేమో? కానే కాదు. ప్రకృతిలోనే మనకు తెలియని ఎన్నో డిటెక్టివ్ టూల్స్ అంటే సూచికలు దాగి ఉన్నాయి. పదండి, వాటిని కూడా వెలికితీద్దాం. చూడండి, మన డిటెక్టివ్ కిట్ ఇప్పుడింకా పెద్దదైంది. ఇందులో అందమైన ఎర్ర గులాబీ రేకులున్నాయి, మనందరి వంటగదిలో ఉండే పసుపు ఉంది, చివరికి లిట్మస్ పేపర్ దేంతో తయారవుతుందో ఆ లైకెన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు సహాయం చేస్తాయి. ఇప్పుడు ఎర్ర గులాబీల సంగతి చూద్దాం. వాటి రసంతో టెస్ట్ చేస్తే భలే ఉంటుంది. ఆమ్ల ద్రావణంలో వేయగానే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అదే క్షారద్రావణంలో అయితే ఏకంగా ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఎంత స్పష్టమైన ఆధారం కదా ఇది! ఇక పసుపు విషయానికొద్దాం. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది కేవలం క్షారాలతో కలిసినప్పుడు మాత్రమే పసుపు రంగు నుండి ఎర్రగా మారుతుంది. ఆమ్లాలు, తటస్థ పదార్థాలతో దీనికి ఏ మార్పు ఉండదు. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మన ఫైనల్ మిస్టరీకి ఇదే కీలకం కాబోతోంది. సరే, మన దగ్గర ఇద్దరు అనుమానితులు ఉన్నారు, ఆమ్లం, క్షారం. ఇవి రెండూ కలిస్తే ఏమవుతుంది? ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం కదా. ఇక్కడే మన కథలో అసలైన ట్విస్ట్ రాబోతోంది. ఈ ప్రక్రియను తటస్థీకరణం అంటారు, అంటే న్యూట్రలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే యాసిడ్ బేస్ను, బేస్ యాసిడ్ను రెండూ ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి. వాటి పవర్ మొత్తం పోయి పరిస్థితి బ్యాలెన్స్ అవుతుంది. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఒక పవర్ఫుల్ యాసిడ్, ఒక పవర్ఫుల్ బేస్ కలిస్తే ఏమవుతుందనుకుంటున్నారు? ఏమీ కాదు. అవి రెండూ కలిసిపోయి మామూలు ఉప్పు, నీరుగా మారిపోతాయి. అంతేకాదు, ఈ రియాక్షన్లో కొంచెం వేడి కూడా విడుదలవుతుంది. ఈ న్యూట్రలైజేషన్ అనేది కేవలం ల్యాబ్లో జరిగే ప్రయోగం మాత్రమే కాదు. మన రోజువారీ జీవితంలో ఇది చాలా సమస్యలను పరిష్కరిస్తోంది. అలాంటి కొన్ని రియల్ లైఫ్ కేస్ ఫైల్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి కేసు ఫైల్ చీమకాటు. చీమ కుట్టినప్పుడు మనకు మంటగా, నొప్పిగా ఎందుకుంటుందో తెలుసా? అది మన చర్మంలోకి ఫార్మిక్ యాసిడ్ను వదులుతుంది కాబట్టి. మరి దీనికి పరిష్కారం సింపుల్. వంట సోడా లాంటి క్షారాన్ని ఆ ప్రదేశంలో రుద్దితే చాలు, యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోయి నొప్పి తగ్గిపోతుంది. ఇక రెండో కేస్ నేల ఆరోగ్యం. కొన్నిసార్లు ఎరువుల వల్ల నేల మరీ ఆమ్లంగా అంటే యాసిడిక్గా తయారవుతుంది.
ఇది మొక్కల పెరుగుదలకు మంచిది కాదు. అప్పుడు రైతులు ఏం చేస్తారంటే సున్నం లాంటి క్షారాలను నేలలో కలుపుతారు. దీనివల్ల నేలలోని ఆమ్లత్వం తగ్గి మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు పంటలు బాగా పండుతాయి. మూడో కేస్ ఫైల్. ఇది చాలా ముఖ్యమైనది. ఫ్యాక్టరీ వ్యర్థాలు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుండే వచ్చే వ్యర్థాల్లో చాలా ప్రమాదకరమైన యాసిడ్లుంటాయి. వాటిని నేరుగా నదుల్లోకి వదిలేస్తే నీటిలోని జీవులన్నీ చనిపోతాయి. అందుకే వాటిని బయటకు పంపే ముందు క్షారాలతో ట్రీట్ చేస్తారు. అంటే న్యూట్రలైజ్ చేస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి పెద్ద ముప్పు తప్పుతుంది. ఓకే, మన ఇన్వెస్టిగేషన్ చివరి దశకు వచ్చేసింది. ఆధారాలన్నీ సేకరించాం. అనుమానితులెవరో కనిపెట్టాం. వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకున్నాం. ఇక మన ప్రయాణం మొదలైన చోటుకి, ఆ సైన్స్ ఫేర్కి తిరిగి వెళ్ళి ఆ మిస్టరీని సాల్వ్ చేసేద్దాం. మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. ఆ ఖాళీ కాగితంపై అక్షరాలు ఎలా ప్రత్యక్షమయ్యాయి? ఇప్పటిదాకా మనం సేకరించిన ఆధారాలన్నింటినీ కలిపి చూస్తే సమాధానం మన కళ్లముందే ఉంది. రహస్యమిదే. చాలా సింపుల్. ముందుగా సబ్బునీళ్లలాంటి ఒక క్షార ద్రావణంతో కాగితంపై ఆ సందేశాన్ని రాశారు. అది ఆరిపోయాక కాగితం మళ్లీ తెల్లగా మామూలుగానే కనిపించింది. ఆ తర్వాత దానిపై పసుపు నీళ్లను స్ప్రే చేశారు. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, పసుపు ఏం చేస్తుంది? క్షారంతో కలిసినప్పుడు ఎర్రగా మారుతుంది. సరిగ్గా అదే జరిగింది. సబ్బు రాసిన చోటల్లా పసుపు రంగు ఇరుపుగా మారి దాగి ఉన్న సందేశం బయటపడింది. చూశారా? ఇది మాయ కాదు, స్వచ్ఛమైన సైన్స్. చూశారుగా, సైన్స్కి తెలిస్తే ఎన్నో మాయల వెనుకున్న నిజాలను మనం ఛేదించవచ్చు. ఇప్పుడు ఈ రహస్యం తెలిసిపోయింది కదా? మరి మన చుట్టూ రోజూ జరిగే ఇలాంటి మ్యాజిక్ లాంటి విషయాల్లో సైన్స్తో వివరించగలిగేవి ఇంకేమున్నాయో కాస్త ఆలోచించి చూడండి. మన చేతిలో ఉండే ఓ చిన్న ఫ్లాష్ లైట్. దీన్ని చూస్తే ఏముంది అనుకుంటాం కదా, కానీ ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ఈ ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక ప్రాథమిక సూత్రం. దాని రహస్యమంతా ఈ చిన్న టార్చ్ లైట్లో దాగి ఉంది. ఇంతకీ ఏంటా సూత్రం? అది ఎలా పనిచేస్తుంది? పదండి తెలుసుకుందాం. మొదటి భాగం శక్తి మన అరచేతిలో. సరే, విద్యుత్ గురించి అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని ఒక సింపుల్ టార్చ్ లైట్తో మొదలుపెడదాం. అసలు ఆలోచించారా ఎప్పుడైనా? కేవలం ఒక చిన్న స్విచ్ నొక్కగానే ఈ సింపుల్ పరికరం చిమ్మచీకటిని ప్రకాశవంతమైన వెలుగుగా ఎలా మార్చిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కుంటే మనకు ఎలక్ట్రిసిటీ గురించి చాలా విషయాలు తెలిసిపోతాయి. సరే, రెండో భాగం వెలుగులోని భాగాలు. ముందుగా ఈ టార్చ్ లైట్ను వెప్పి చూద్దాం. అసలు దీని లోపల ఏమేమున్నాయో. అన్నింటికన్నా ముందు మనకు కనిపించేది విద్యుత్ ఘటం, అంటే ఒక సెల్. చెప్పాలంటే ఇది మన ఫ్లాష్ లైట్కు గుండెలాంటిదనమాట. శక్తి అంతా ఇక్కడ్నుంచే వస్తుంది. కాని ఈ శక్తి బయటకు ప్రవహించడానికి రెండు దారులు కావాలి. ఒకటి ప్లస్ అంటే పాజిటివ్, మరొకటి మైనస్ అంటే నెగటివ్. ఈ రెండు టెర్మినల్స్ ఎందుకంత ముఖ్యమో మనకు ముందు ముందు అర్థమవుతుంది. మనం సాధారణంగా ఒక సెల్ను కూడా బ్యాటరీ అనేస్తూ ఉంటాం కదా, కానీ టెక్నికల్గా చెప్పాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ను కలిపితేనే దాన్ని బ్యాటరీ అంటారు. వాటిని ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసినప్పుడు అవి ఒక టీంలా కనిచేసి ఎక్కువ పవర్నిస్తాయి. సరే, పవర్ సోర్స్ ఉంది. మరి వెలుగు ఎలా వస్తుంది? అక్కడికే వస్తున్నాం. ల్యాంప్. పాతకాలపు టంగ్స్టన్ బల్బులుంటాయి కదా, అవి ఎలా పనిచేస్తాయంటే లోపల ఫిలమెంట్ అనే ఓ సన్నని తీగ ఉంటుంది. అది బాగా వేడెక్కి మండి వెలుగునిస్తుంది. కాని ఇప్పటి ఎల్ఈడీలు చాలా స్మార్ట్. అవి వన్ వే ట్రాఫిక్ లాంటివి. కరెంట్ సరైన దారిలో, అంటే పాజిటివ్ నుంచి నెగటివ్కు వెళ్తేనే వెలుగుతాయి. అందుకే అవి చాలా తక్కువ పవర్ను వాడుకుంటాయి. ఇప్పుడు మూడవ భాగం, వలయాన్ని పూర్తి చేయటం. మన దగ్గర సెల్ ఉంది, ల్యాంప్ ఉంది. మరి వీటిని ఎలా కలపాలి? ఎలా కలిపితే లైట్ వెలుగుతుంది? ఓకే, ఒక సెల్, ఒక ల్యాంప్, 2 వైర్లు తీసుకుందాం. వీటితో ల్యాంపును వెలిగించడం చాలా సింపుల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది. ఎలా పడితే అలా కలిపేస్తే లైటు వెలగదు. దానికొక ఒకే ఒక్క సరైన మార్గముంది. ఏంటది? చూద్దాం. చూసారా? ఇక్కడే ఉంది అస్సలు మ్యాజిక్. ల్యాంప్ వెలగాలి అంటే కరెంటుకు ఒక పూర్తి దారి కావాలి. దారి మధ్యలో ఎక్కడా బ్రేక్ ఉండకూడదు. ఆ దారి పాజిటివ్ దగ్గర మొదలై వైర్ ద్వారా ల్యాంప్లోకి వెళ్ళి
అక్కడ్నుంచి ఇంకో వైరు ద్వారా తిరిగి నెగిటివ్కు చేరాలి. ఈ దారిలో ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చినా సరే కరెంటు ప్రవాహం ఆగిపోతుంది. ఇక ల్యాంపు వెలగదు. ఈ పూర్తి అడ్డంకులు లేని మార్గాన్నే మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటాం. దీన్ని ఒక రేస్ ట్రాక్లా ఊహించుకోండి. కరెంట్ అనేది రేస్ కార్ అనుకుందాం. స్టార్టింగ్ పాయింట్ పాజిటివ్ నుంచి బయలుదేరి ట్రాక్ మొత్తం చుట్టి ల్యాంప్ గుండా వెళ్ళి మళ్ళీ ఫినిషింగ్ లైన్ నెగటివ్ చేరితేనే ఒక ల్యాప్ పూర్తయినట్టు. సర్క్యూట్ కూడా అచ్చమింతే. అయితే మనకు లైటు ఎప్పుడూ వెలుగుతూ ఉండక్కర్లేదు కదా. కావలసినప్పుడు ఆన్, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేయాలి. మరి అదెలా? అక్కడే మన హీరో స్విచ్ రంగంలోకి దిగుతుంది. స్విచ్ ఒక గేట్ కీపర్ లాంటిది. అది సర్క్యూట్ దారిని కలుపుతుంది లేదా విడదీస్తుంది. దీనివల్ల కంట్రోల్ మన చేతిలోకొస్తుంది. చూడండి, ఈ సింపుల్ సేఫ్టీ పిన్తో మనం స్విచ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు టర్మినల్స్ మధ్య ఉన్న గ్యాప్ ఉంది కదా, ఈ పిన్ ఒక వంతెనలాగా ఆ గ్యాప్ను కలుపుతుంది. అంతే, సర్క్యూట్ పూర్తయింది. లైటు వెలిగింది. పిన్నును తీసేస్తే వంతెన విరిగిపోయినట్టే. కరెంటు ప్రవాహం ఆగిపోతుంది. మన ఇళ్లల్లో ఫ్యాన్ స్విచ్ నుంచి ఏసీ స్విచ్ వరకు అన్నింటి వెనక పనిచేసేది ఇదే సింపుల్ ప్రిన్సిపల్. ఇప్పుడు 4వ భాగం, వాహకాలు మరియు బంధకాలు. సరే, సర్క్యూట్లో కరెంటును ప్రవహింపచేయడానికి వైర్లు వాడతాం. కాని ఎందుకు ఎప్పుడూ మెటల్ వైర్నే వాడతాం? ప్లాస్టిక్ లేదా చెక్కతో ఎందుకు చేయం? ఎందుకంటే కొన్ని పదార్థాలు కరెంటును తమగుండా చాలా ఈజీగా వెళ్ళనిస్తాయి. వాటిని వాహకాలు లేదా కండక్టర్స్ అంటాం. రాగి, అల్యూమినియం లాంటి లోహాలన్నీ మంచి వాహకాలు. మరికొన్ని పదార్థాలు మాత్రం కరెంటుకు అడ్డుగోడలా నిలుస్తాయి. వాటిని తమగుండా అస్సలు ప్రవహించనివ్వు. వాటినే బంధకాలు లేదా ఇన్సులేటర్స్ అంటాం. ప్లాస్టిక్, రబ్బరు, చెక్క ఇవన్నీ బంధకాలే. అందుకే కదా ఎలక్ట్రిక్ వైర్ లోపల కరెంటును మోసుకెళ్లడానికి రాగితీగ ఉంటుంది. మనకు షాక్ కొట్టకుండా బయట ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ఈ తేడా మన చుట్టూ ఉన్న వస్తువుల్లోనే కనిపిస్తోంది. ఒక స్టీల్ తాళం చెవి తీసుకోండి, అది లోహం కాబట్టి కండక్టర్. అదే ఒక రబ్బర్ ఎరేజర్ తీసుకుంటే అది ఇన్సులేటర్. ప్లాస్టిక్ స్కేల్ ఇన్సులేటర్, అల్యూమినియం ఫాయిల్ కండక్టర్. ఎందుకంటే ఆయా పదార్థాల అణునిర్మాణం అలా ఉంటుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, సేఫ్టీ. మన శరీరం కూడా ఒక మంచి కండక్టర్ అని తెలుసా? ఎందుకంటే మన శరీరంలో చాలా నీరుంటుంది. అందుకే కరెంట్తో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇన్సులేటర్లు కేవలం సర్క్యూట్ను పూర్తి చేయడానికి మాత్రమే కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. అవి మనకు రక్షణ కవచాలు లాంటివి. ఇక చివరి భాగం, వలయాల భాష. అవును, సర్క్యూట్లకు కూడా ఒక భాష ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లు అందరూ వాడే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. ఒక పెద్ద సర్క్యూట్ను మామూలుగా గీయాలంటే చాలా కష్టం కదా. అందుకే ఇంజనీర్స్ కొన్ని సింపుల్ సింబల్స్ కనిపెట్టారు. ఈ సింబల్స్తో గీసిన డయాగ్రామ్నే సర్క్యూట్ డయాగ్రామ్ అంటాం. ఇది ఎలాగంటే సంగీతానికి నోట్స్ ఎలాగో ఎలక్ట్రానిక్స్కు ఈ సింబల్స్ అలాగా. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈ సింబల్స్ అందరికీ ఒకేలా అర్థమవుతాయి. ఇవి కొన్ని బేసిక్ సింబల్స్. చూడండి, ఒక సెల్ను గీతలతో చూపిస్తారు. పొడవు గీత ప్లస్, పొట్టి గీత మైనస్. బల్బ్ను ఒక సర్కిల్లో క్రాస్తో సూచిస్తారు. ఇక స్విచ్, లైన్ కలిసి ఉంటే ఆన్ అయినట్టు, అంటే దారి తెరిచి ఉంది. లైన్లో గ్యాప్ ఉంటే ఆఫ్ అయినట్టు, అంటే దారి మూసేశారు. ఈ సింపుల్ సింబల్స్ ఎంత పెద్ద సర్క్యూట్నైనా ఈజీగా అర్థం చేసుకునేలా చేస్తాయి. సో మొత్తం మీద ఫ్లాష్ లైట్ కథాకమామిషు ఇదే అన్మాట. ఒక పవర్ సోర్స్ అంటే మన సెల్, కరెంటును మోసుకెళ్లే దారి అంటే కండక్టర్స్, ఆ కరెంటును వెలుగుగా మార్చే ల్యాంప్, ఇంకా ఆ దారిని కంట్రోల్ చేసే గేట్ అదే స్విచ్. ఈ 4 కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ పనిచేసే సర్క్యూట్ తయారవుతుంది. మనం ఇప్పటిదాకా చూసింది కేవలం ఒక చిన్న టార్చ్ లైట్ కథ. కానీ ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఇదే ప్రాథమిక సూత్రం. ఈ కంప్లీట్ సర్క్యూట్ అనే ఐడియా మన ఇళ్లకు, మన నగరాలకు, చివరికి మొత్తం ఇంటర్నెట్కు కూడా పవరిస్తోంది. ఈ ఒక్క చిన్న సెల్ వెనుక ఉన్న సూత్రం కొన్ని బిలియన్ల డివైజులను నడిపించేంత పెద్ద గ్రిడ్గా ఎలా మారింది? ఆ ప్రయాణం ఎంత అద్భుతమైనదో కదా, ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే అన్నీ రకరకాల పదార్థాలతోనే తయారయ్యాయి. మనం కూర్చునే కుర్చీ నుండి అంతరిక్షంలోకెళ్లే రాకెట్ వరకు అన్నీ వీటితోనే కదా. కాని ఎప్పుడైనా అనిపించిందా, కొన్ని ఎందుకంత బలంగా ఉంటాయి, కొన్ని ఎందుకు చాలా ఈజీగా విరిగిపోతాయి అని? వాటి మధ్య తేడా ఏంటి? సరే, ఒక సింపుల్ ప్రశ్న చూద్దాం. ఒక సుత్తి తీసుకుని ఇనుప మేకు మీద కుడితే ఏమవుతుంది? అది వంగి చదునుగా అవుతుంది.
కాని అదే సుత్తితో ఒక బొగ్గు ముక్కను కొడితే టప్మని ముక్కలైపోతుంది. అదేంటి అలా? ఒకే సుత్తి, ఒకే దెబ్బ, కాని ఫలితాలు వేరు. ఈ తేడా వెనకున్న రహస్యాన్ని ఛేదించడమే మన ఇవాల్టి పని. చూశారు కదా, కొన్ని పదార్థాలు దెబ్బ తగిలినా తమ ఆకారాన్ని మార్చుకుంటాయి, కొన్ని మాత్రం వెంటనే ముక్కలైపోతాయి. ఈ వింత ప్రవర్తన వెనుకున్న కారణాల్ని తెలుసుకోడానికి పొదండి మన పరిశోధన మొదలుపెడదాం. రైట్, మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ పార్ట్ అదే ఆకృతి పరీక్ష లేదా ద షేపింగ్ టెస్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని వేర్వేరు మెటీరియల్స్ తీసుకుని వాటిని కొట్టి చూద్దాం. వాటి ఆకారం మారుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. మనం టెస్ట్ చేయబోయే మొదటి ముఖ్యమైన గుణం మాలియబిలిటీ. పేరు కొంచెం కొత్తగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. అంటే ఒక పదార్థాన్ని కొట్టినప్పుడు అది విరిగిపోకుండా ఒక అప్పడంలాగా సన్నటి రేకులా సాగే గుణమనమాట. మనం చిన్నప్పుడు బంకమట్టిని నొక్కితే ఎలా చదునుగా అవుతుందో అచ్చమలానే. ఓకే, మన టెస్ట్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఇక్కడ గమనించండి, ఇనుపమేకు అల్యూమినియమేమో ఫ్లాట్గా అయ్యాయి, కాని బొగ్గు, చెక్క మాత్రం ముక్కలైపోయాయి. ఇక్కడ మనకు ఒక క్లూ దొరికినట్టే కదా. కొన్ని పదార్థాలు ఒకలా ప్రవర్తిస్తున్నాయి, మరికొన్ని మరోలా. అయితే ఈ మాలియబిలిటీ అనేది ఏదో సైన్స్ బుక్లో పదం కాదు, మనం రోజూ చూసేదే. ఫుడ్ ప్యాక్ చేసే అల్యూమినియం ఫాయిల్ చూసారా, లేదా స్వీట్ల మీద మిరిసే సన్నటి వెండిరేకు. ఇవన్నీ లోహాలకుండే ఈ అద్భుతమైన గుణం వల్లే సాధ్యమయ్యాయి. సరే, కొట్టడం గురించి చూసాం కదా, ఇప్పుడు సాగదీయడం గురించి చూద్దాం. ఈ గుణాన్ని డక్టిలిటీ అంటారు. అంటే ఒక మెటీరియల్ని పట్టుకొని సన్నని తీగలా ఎంత దూరం సాగదీయగలం అనేది. మనం బబుల్ గమ్ నములుతూ సన్నగా సాగదీస్తాం కదా, అచ్చం అలాంటిదే. 2 కిలోమీటర్లు. అసలు ఈ నంబర్కి మనం మాట్లాడుకుంటున్న టాపిక్కి సంబంధమేంటి? నమ్మలేరు కాని జస్ట్ ఒకే ఒక్క గ్రాము బంగారం తీసుకుని దాన్ని సాగదీస్తే అది దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న తీగలా మారుతుంది. అమేజింగ్ కదా. అది బంగారం డక్టిలిటీ పవర్. ఓకే, కొట్టడం సాగదీయడం చూశాం. నెక్స్ట్ వాటికి కొంచెం హీట్, కరెంట్ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, మన ఇన్వెస్టిగేషన్లో పార్ట్ 2 ది ఎనర్జీ టెస్ట్. అంటే ఈ మెటీరియల్స్ వేడిని, కరెంట్ని తమ గుండా వెళ్లనిస్తాయా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఇది మనం కిచెన్లో రోజూ చూసేదే. వంటగిన్నెలేమో స్టీల్తో, అల్యూమినియంతో ఉంటాయి, కాని వాటి హ్యాండిల్స్ మాత్రం ప్లాస్టిక్తోనో, చెక్కతోనూ ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకలా అని? దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సమాధానం వాహకత్వం లేదా కండక్షన్. అంటే ఒక మెటీరియల్ తనలోంచి వేడినిగాని, కరెంట్నిగాని పాస్ అవ్వనిస్తుందా లేదా అనేది. అలా ఈజీగా పాస్ అవ్వనిస్తే దాన్ని మనం మంచి వాహకం లేదా కండక్టర్ అంటాం. మళ్ళీ మన టెస్ట్ రిజల్ట్స్ చూద్దాం. చూడండి, రాగి, ఇనుము వాడినప్పుడు బల్బు వెలిగింది, అంటే అవి మంచి కండక్టర్స్. కాని బొగ్గు, గంధకం వాడినప్పుడు బల్బు వెలగలేదు, అంటే అవి కండక్టర్స్ కాదు. సో ఇక్కడ కూడా మనకొక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు కావాల్సినన్ని క్లూస్ ఉన్నాయి. మనం మొదలుపెట్టిన మిస్టరీని సాల్వ్ చేసే టైం వచ్చింది. అదే మన ఆహా మూమెంట్. మనం చేసిన టెస్టులన్నింటినీ ఒకచోట పెట్టి చూస్తే మనకు క్లియర్గా 2 గ్రూపులు కనిపిస్తున్నాయి. ఒక గ్రూపేమో మెరుస్తూ, కొడితే సాగుతూ, కరెంట్ని పాస్ చేస్తుంది, అంటే ఇనుము, రాగి లాంటివి. రెండో గ్రూపేమో డల్గా ఉండి, కొడితే విరిగిపోతూ, కరెంటుని పాస్ చెయ్యట్లేదు, బొగ్గు, గంధకం లాంటివి. చూశారా, ఇదే మనం వెతుకుతున్న కోడ్. శాస్త్రవేత్తలు ఈ మొదటి గ్రూప్కి పెట్టిన పేరే లోహాలు లేదా మెటల్స్. మనం చూసిన ఇనుము, రాగి, బంగారం అన్నీ మెటల్సే. మరి ఆ రెండో గ్రూపు, వాటినే అలోహాలు లేదా నాన్ మెటల్స్ అంటారు. బొగ్గు, గంధకం, ఆక్సిజన్ ఇవన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఓకే, బానే ఉంది. వీటిని మెటల్స్ అని, నాన్ మెటల్స్ అని విడదీశాం. కానీ సో వాట్? దీనివల్ల ఉపయోగమేంటి? అసలు ఈ తేడా తెలుసుకోవడం మనకెందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే మనం మొత్తం మానవ చరిత్రే ఈ మెటీరియల్స్ మీద ఆధారపడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు రాగి, బంగారంతో పనిముట్లు, నగలు చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇనుమును కనుక్కున్నారో వ్యవసాయం, నిర్మాణం మొత్తం మారిపోయాయి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వెలిశాయి. ఇక ఇప్పుడు టైటానియం లాంటి స్పెషల్ మెటల్స్తో మనం ఏకంగా స్పేస్లోకి వెళ్తున్నాం. ప్రతి మెటల్ ఒక కొత్త అడుగు.
అయితే ఈ మెటల్స్కి ఒక పెద్ద శత్రువు ఉంది. అదే తుప్పు. ముఖ్యంగా ఇనుము. గాలికి నీటికి తగిలితే చాలు మెల్లగా పాడైపోతుంది. ఈ ఒక్క తుప్పు సమస్య వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే నమ్మగలరా? జస్ట్ దాన్ని రిపేర్ చేయడానికే. సరే, మెటల్స్ గురించేనా కథంతా? అస్సలు కాదు. నాన్ మెటల్స్ లేకపోతే మనమే లేము. మనం ఊపిరి పీల్చుకునే ఆక్సిజన్ ఒక నాన్ మెటల్. పంటలు పండటానికి కావాల్సిన నైట్రోజన్ అది నాన్ మెటలే. మనం తాగే నీటిని శుభ్రం చేసే క్లోరిన్, గాయానికి రాసే అయోడిన్ ఇవన్నీ నాన్ మెటల్సే. అవి లేకపోతే లైఫే లేదు. సో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. మెయిన్ తేడాలేంటి? మెటల్సేమో మెరుస్తాయి, సాగుతాయి, మంచి కండక్టర్స్. నాన్ మెటల్సేమో డల్గా ఉంటాయి, పెళుసుగా ఉంటాయి, కండక్టర్స్ కాదు. అంతేకాదు, కెమికల్గా కూడా తేడా ఉంది. మెటల్స్ బేసిక్ ఆక్సైడ్లని, నాన్ మెటల్స్ ఎసిడిక్ ఆక్సైడ్లని ఫామ్ చేస్తాయి. ఈ తేడాలే వాటిని వేరు చేస్తాయి. సో చూశారు కదా, పదార్థాల వెనకున్న బేసిక్ కోడ్ని మనం ఈరోజు క్రాక్ చేశాం. లోహాలు, అలోహాలు వీటిపైనే మన ప్రపంచాన్ని కట్టుకున్నాం. మరి ఆలోచించండి, భవిష్యత్తులో మనం కనుక్కోబోయే సరికొత్త మెటీరియల్ మనల్నింకెక్కడికి తీసుకెళ్తుందో. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఓసారి చూస్తే ప్రతిదీ మారుతూనే ఉంటుంది కదూ. ఒక మొగ్గ పువ్వుగా వికసించడం దగ్గర్నుంచి గడ్డకట్టిన మంచు, నీరుగా మారిపోవడం వరకు ఇలాంటి మార్పుల వెనుక ఉన్న సైన్సేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, కొన్ని మార్పులు ఎంత అందంగా మన కళ్ల ముందే నెమ్మదిగా జరుగుతాయో. ఉదాహరణకి ఓ చిన్న మొగ్గ మెల్లగా విచ్చుకుని అందమైన పువ్వుగా మారటం లాంటివి. మరి కొన్ని మార్పులైతే చాలా చాలా సింపుల్, మనం రోజూ చూసేవే. ఒక గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే కాసేపటికవి నీరుగా కరిగిపోతాయి కదా, అదన్నమాట. ఇంకొన్ని మార్పుల్ని మనం కేవలం చూడటమే కాదు, వాసనతో కూడా పసిగట్టేస్తాం. ఉదాహరణకు, బాగా పండిన అరటిపండుని చూడండి, కొద్ది రోజుల్లోనే దానిమీద నల్లమచ్చలొచ్చేస్తాయి, వాసన కూడా మారిపోతుంది. గమనించే ఉంటారు కదా. సరే, పువ్వు వికసించటం, ఐస్ కరగడం, అరటిపండు పాడవటం ఇవన్నీ చూశాం. కాని ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఈ మార్పులన్నీ ఒకే రకమైనవా? అసలు వీటి వెనుకున్న ప్రాసెస్ ఒకటేనా? అస్సలు కాదు. ఈ మార్పుల వెనుకున్న అసలు సెన్స్ అర్థం చేసుకోవాలంటే మనం వీటిని రెండు ముఖ్యమైన రకాలుగా చూడాలి. ఓకే, ముందుగా మనం మొదటి రకం మార్పుల గురించి మాట్లాడుకుందాం. వాటిని భౌతిక మార్పులు అంటారు. పేరులోనే ఉంది కదా, ఇవి కేవలం పదార్థం రూపాన్ని మాత్రమే మారుస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న యాక్టివిటీ చేద్దాం. ఒక సుద్దముక్క అంటే చాక్ పీస్ తీసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా నలిపి మెత్తటి పొడిలా చేసేశామనుకుందాం. ఇప్పుడు చెప్పండి, సుద్దముక్క పొడిలా మారిపోయింది అంటే దాని ఆకారం మారింది, అంతేగాని ఆ పొడిలో ఏదైనా కొత్త పదార్థం ఏర్పడిందా? లేదు కదా. ఆ పొడి కూడా సుద్దే. దీన్నే సైన్స్ భాషలో భౌతిక మార్పు అంటారు. అంటే ఒక పదార్థం యొక్క ఆకారం, సైజు లేదా దాని స్థితి అంటే ఘనం, ద్రవం, వాయువు ఇలాంటివి మారొచ్చు. కాని దాని లోపల ఉన్న అసలు పదార్థం మాత్రం అస్సలు మారదు. ముఖ్యంగా ఏ కొత్త పదార్థమూ ఏర్పడదు. అదన్మాట విషయం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక పేపర్ని మడిచి పడవ లేదా రాకెట్ చేయడం, ఐస్ కరిగి నీరు అవ్వడం, లేదా నీరు ఆవిరి అవ్వడం ఇవన్నీ కూడా భౌతిక మార్పులే. ఎందుకంటే వాటి రూపం మారిందే తప్ప ఆ పదార్థం అంటే కాగితం కాగితంలాగే ఉంది, నీరు నీరులాగే ఉంది. సరే, భౌతిక మార్పుల గురించి తెలిసింది కదా. మరి ఆ రెండో రకం మార్పు ఏంటి? వాటినే రసాయన మార్పులు అంటారు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఎందుకంటే ఈ మార్పులో కేవలం రూపం కాదు, ఏకంగా ఆ పదార్థమే పూర్తిగా కొత్తదాన్లా మారిపోతుంది. దీన్ని కూడా ఒక చిన్న ప్రయోగంతో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెనిగర్లో కొంచెం బేకింగ్ సోడా కలిపారు. కలపగానే బుడగలతో ఒక గ్యాస్ పైకొస్తోంది చూసారా? ఇప్పుడు ఆ గ్యాస్ని ఇంకో టెస్ట్యూడ్లో ఉన్న సున్నపు నీటిలోకి పంపిస్తున్నారు. ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. వావ్, చూసారా? అప్పటిదాకా క్రిస్టల్ క్లియర్గా ఉన్న సున్నపు నీరు ఆ గ్యాస్ తగలగానే పాలలా తెల్లగా మారిపోయింది. ఇది చాలా చాలా ముఖ్యమైన క్లూ అనమాట. సున్నపు నీరు అలా పాలలా మారడానికి కారణమేంటో తెలుసా? అక్కడ పూర్తిగా ఒక కొత్త పదార్థం ఏర్పడింది. మనం వెనిగర్, బేకింగ్ సోడా కలిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ అనే గ్యాస్ వచ్చింది కదా. ఆ గ్యాస్ సున్నపు నీటితో కలవడం వల్లే
ఈ మార్పు వచ్చింది. దీన్నే రసాయన మార్పు అంటారు. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసి వాటి పాత గుణాల్ని పూర్తిగా వదిలేసి సరికొత్త గుణాలతో కొత్త పదార్థాలుగా మారతాయి. గుర్తుందా మనం మొదట్లో మాట్లాడుకున్న అరటిపండు రంగు, వాసన మారడం? అది కూడా ఒక రసాయన మార్పే. ఈ రసాయన మార్పులు కేవలం ల్యాబ్లలో చేసే ప్రయోగాలే అనుకోకండి. మన చుట్టూ, మన జీవితంలో ప్రతిరోజూ ఇవి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి తుప్పు పట్టడం. ఇనుప వస్తువుల్ని బయట గాలిలో, తేమలో వదిలేస్తే కొన్ని రోజులకి నెమ్మదిగా తుప్పు పడతాయి కదా. అక్కడేం జరుగుతోందంటే ఇనుము గాలిలోని ఆక్సిజన్తో కలిసి ఐరన్ ఆక్సైడ్ అనే ఒక గోధుమ రంగు కొత్త పదార్థంగా మారుతోంది. ఇది కూడా ఒక పక్కా రసాయన మార్పు. అలాగే దహనం అంటే ఏదైనా వస్తువు మండటం. ఇది చాలా వేగంగా జరిగే రసాయన మార్పు. ఇక్కడ కూడా ఆ వస్తువు ఆక్సిజన్తో కలిసి వేడిని, కాంతిని ఇస్తుంది. కట్టెలు మండి బూడిదిగా మారడం, బూడిద మళ్ళీ కట్టెవ్వదు కదా. సో ఇది ఒక రసాయన మార్పే. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే కొన్నిసార్లు ఈ రెండు మార్పులు కలిసే జరుగుతాయి. ఉదాహరణకు పెద్ద పెద్ద రాళ్లు పగిలి నెమ్మదిగా నేలగా మారే ప్రక్రియలో రాళ్లు ముక్కలవ్వడం భౌతిక మార్పైతే, గాలి, నీరు ఆ రాళ్లలోని ఖనిజాలతో కలిసి వాటి రంగును, స్వభావాన్ని మార్చడం రసాయన మార్పు. సరే, ఈ రెండు మార్పులు ఒకేసారి ఒకే చోట జరగడం చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. దానికొక అద్భుతమైన, మనందరికీ తెలిసిన ఉదాహరణే ఉంది. అదేంటంటే మండుతున్న కొవ్వొత్తి. చాలా సింపుల్గా కనిపిస్తున్నా ఈ ఒక్క కొవ్వొత్తిలోనే భౌతిక, రసాయన మార్పులు రెండూ ఒకేసారి జరుగుతున్నాయి. నమ్మట్లేదా? అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, జాగ్రత్తగా చూడండి. కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు వేడికి గట్టిగా ఉన్న మైనం కరిగి ద్రవంలా మారుతుంది. ఇది భౌతిక మార్పు. ఆ ద్రవమైనం ఒత్తి ద్వారా పైకి వెళ్ళి ఆవిరైపోతుంది. ఇది కూడా భౌతిక మార్పే. కాని ఆ మైనబ్ ఆవిరి మంటలో మండి కాంతిని, వేడిని ఇవ్వడం ఉంది చూసారా? అది రసాయన మార్పు. ఎందుకంటే అక్కడ కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా కనిపించే ఈ కొవ్వొత్తి ఎంత స్పెషల్ అంటే, గొప్ప సైంటిస్ట్ మైకెల్ ఫారడే గారు సైన్స్లోని ఎన్నో ముఖ్యమైన విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ కొవ్వొత్తినే ఒక అద్భుతమైన ఉదాహరణగా వాడేవారట. సో ఇప్పటికి మనకు భౌతిక, రసాయన మార్పుల మధ్య తేడా స్పష్టంగా తెలిసింది కదా. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. మనం రోజూ చేసే వంట దగ్గర్నుంచి మనం తిన్నది జీర్ణమవ్వడం వరకు ఇలాంటి మన చుట్టూ జరిగే పనుల్లో ఎక్కడా భౌతిక మార్పులు, ఎక్కడ రసాయన మార్పులు జరుగుతున్నాయో ఆలోచించగలరా? ఒక్కసారి గమనించడం మొదలుపెట్టే చాలు, సైన్స్ అనేది పుస్తకాల్లో కాదు, మన జీవితంలోనే ప్రతిచోటా ఉందని అర్థమవుతుంది. ఒక చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా ఎలా మారుతుందో ఎప్పుడైనా గమనించారా? అచ్చం అలాగే ఉంటుంది మన కౌమారదశ ప్రయాణం కూడా. బాల్యం నుంచి పెద్దవాళ్లుగా మారే ఓ అద్భుతమైన పరివర్తన సమయమనమాట. పదండి, ఈ ఆసక్తికరమైన దశ గురించి కలిసి తెలుసుకుందాం. ఇలాంటి మాటలు చాలాసార్లు వినే ఉంటారు కదా. మన ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో మనందరం చూసే, మనలో చాలామంది అనుభవించే మార్పులు ఇవి. అసలు ఎందుకిలా జరుగుతుంది? పైకి కనిపించే ఈ మార్పుల వెనుక ఇంకేమైనా లోతైన విషయాలు ఉన్నాయా అన్ని తెలుసుకుందాం రండి. చూశారుగా, ఈ సంభాషణ మనకొక విషయం చాలా క్లియర్గా చెప్తోంది. కౌమార దశ అంటే ఊరికే హైట్ పెరగడం మాత్రమే కాదు, గుర్తించదగిన మార్పులు ఇంకా చాలా జరుగుతుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ పరివర్తన ప్రయాణమేంటో చూసేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మనకు బయటకు స్పష్టంగా కనిపించే మార్పుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ టీనేజ్ మొదలైంది అని చెప్పడానికి సంకేతాలేంటి? అవేంటో ఈ మొదటి సెక్షన్లో చూద్దాం. ఒక మొక్కను చూడండి. అది పెరిగి పెద్దయ్యాక సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే పూలు పూసి పళ్ళు కాస్తుంది. అవునా? మన శరీరం కూడా అచ్చమంతే. దేనికైనా ఒక టైం ఉంటుంది. మన శరీరం కూడా అలా పెరిగి పరిపక్వం చెందాలి. ఇది చాలా సహజంగా, నెమ్మదిగా జరిగే ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడు సిద్ధమవ్వాలో దానికి బాగా తెలుసు. సడన్గా హైట్ పెరగడం, బాడీ షేప్లో మార్పులు రావడం, మొటిమలు, కొత్తగా హెయిర్ గ్రోత్, ఇవన్నీ చాలా కామన్గా కనిపించే మార్పులు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి బాడీ వేరు, వాళ్ళ ప్రయాణం వేరు. సో ఈ మార్పులు ఒకరిలో ముందు రావచ్చు, ఇంకొకరిలో కాస్త ఆలస్యంగా రావచ్చు. అదంతా చాలా నార్మల్.
ఇప్పటివరకు మనం పైకి కనిపించే మార్పుల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం. అంటే మన శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బయట మార్పుల వెనటాల శరీరాన్ని యుక్త వయస్సుకు రెడీ చేసే కొన్ని డీప్ బయోలాజికల్ చేంజెస్ జరుగుతున్నాయి. అసలు కథ ఇక్కడే ఉందన్నమాట. ఫస్ట్ కౌమార దశ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది బాల్యానికి యుక్త వయస్సుకి మధ్య ఉండే ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక ముఖ్యమైన ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. సుమారుగా 10 నుండి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఓకే, కౌమార దశ అనేది ఒక పెద్ద జర్నీ అనుకుంటే, దానిలో యౌవనారంభం లేదా ప్యూబర్టీ అనేది ఒక ముఖ్యమైన స్టేజ్. ఇదే మన శరీరం పునరుత్పత్తికి సిద్ధమయ్యేలా చేసే అసలు ప్రాసెస్, మొత్తం జర్నీని నడిపించే ఇంజిన్ లాంటిదన్నమాట. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అబ్బాయిల్లో గొంతు మారడం, అమ్మాయిల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్, ఇలాంటి మార్పులుంటాయి కదా, వీటినే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అంటే ఇవి డైరెక్ట్గా రీప్రొడక్షన్లో పాలు పంచుకోకపోయినా శరీరం మెచ్యూర్ అవుతోంది అని చెప్పేందుకు ఇవి కొన్ని న్యాచురల్ సైన్స్ అన్నమాట. సరే, ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, కొన్ని మార్పులు అబ్బాయిల్లో మాత్రమే కనిపిస్తాయి, కొన్ని అమ్మాయిల్లో మాత్రమే, మరికొన్ని ఇద్దర్లోనూ కామన్గా ఉంటాయి. మెచ్యూరిటీ కోసం మన శరీరాలు ఎలా వేర్వేరు దారుల్లో వెళ్తాయో ఇది చూపిస్తుంది. ఇక అమ్మాయిల విషయానికొస్తే ఈ దశలో జరిగే ఒక చాలా ముఖ్యమైన మార్పు మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ఋతుచక్రం మొదలవ్వడం. దీని గురించి అస్సలు భయపడాల్సిన పనిలేదు. నిజానికి ఇది శరీరం చాలా హెల్దీగా, సరిగ్గా పనిచేస్తోంది అని చెప్పే ఒక పాజిటివ్ సైన్. దురదృష్టవశాత్తు మెన్స్ట్రుయేషన్ చుట్టూ చాలా అపోహలున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టేసేయాలి. ఇది సిగ్గుపడాల్సిన విషయం అస్సలు కాదు. ఇది ఒక సహజమైన బయలాజికల్ ప్రాసెస్ అంతే. నిజాలు తెలుసుకుంటేనే దీన్ని కాన్ఫిడెంట్గా, హెల్దీగా హ్యాండిల్ చేయగలం. అదొక్కటే దారి. శరీరంలో జరిగే మార్పులు కథలో ఒక పార్ట్ మాత్రమే. మరి మనసులో, మన ఎమోషన్స్లో జరిగే మార్పుల సంగతేంటి? ఇప్పుడు మన ఫోకస్ ఆ ఎమోషనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ వైపు షిఫ్ట్ చేద్దాం. ఇది కూడా చాలా ముఖ్యం. ఈ టైంలో ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడే కోపం, కాసేపటికి సంతోషం, ఇలా మూడ్ స్వింగ్స్ కూడా కామన్. కానీ ఇదంతా నెగటివ్ కాదు. ఇదే టైంలో మనలో క్రియేటివిటీ పెరుగుతుంది, ఇతరుల పట్ల సానుభూతి పెరుగుతుంది. అసలు నేనెవరు అని మనల్ని మనం తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సరే, ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ఈ స్టేజ్ని హెల్దీగా, పాజిటివ్గా ఎలా దాటాలి? ఈ జర్నీని ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మార్చుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్, టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెరుగుతున్న బండికి మంచి ఫ్యూయల్ కావాలి కదా, మన శరీరం కూడా అంతే. దానికి సరైన పోషణ కావాలి. ఈ టేబుల్లో చూడండి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, బ్లడ్ ఫార్మేషన్కి, ఎనర్జీకి ఏ ఫుడ్స్ అవసరమో క్లియర్గా ఉంది. గుర్తుంచుకోండి, మంచి ఫుడ్ బాడీకి కాదు, మైండ్కి కూడా చాలా ముఖ్యం. ఇందాక మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ టైంలో హైజీన్ పాటించడం చాలా అంటే చాలా ముఖ్యం. శానిటరీ ప్యాడ్స్ వాడడం, వాటిని రెగ్యులర్గా మార్చుకోవడం, వాడిన వాటిని సరిగ్గా పారవేయడం. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే కంఫర్ట్గా ఉండడమే కాదు, ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ, ఇది చాలా పవర్ఫుల్. రెగ్యులర్గా ఏదైనా గేమ్ ఆడటం, ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీ ఫిట్గా ఉండటమే కాదు, మైండ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. స్టామినా పెరుగుతుంది, మూడ్ కూడా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హ్యాపీ కెమికల్స్ స్ట్రెస్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ ఒక్క మాట చాలు, చాలా పవర్ఫుల్ వార్నింగ్ ఇది. హానికరమైన అలవాట్లు, వ్యసనాలు ఒక్కసారికే కదా అని మొదలవుతాయి. ఆ ఒక్కసారే జీవితాన్ని మార్చే ప్రమాదముంది. అందుకే మొదటిసారే చాలా స్ట్రాంగ్గా నో చెప్పడం చాలా అవసరం. ఓకే, ఇప్పటిదాకా ఏ మార్పులు వస్తాయో చూసాం. కానీ అసలైన ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు. అదేంటంటే, ఎందుకు వస్తాయి? ఇప్పుడు మనం ఆ సీక్రెట్ని రివీల్ చేసే ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ మార్పుల వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. అవును, అసలు పాయింట్ ఇదే. ఈ మార్పులన్నీ కరెక్ట్గా ఈ ఏజ్లోనే ఎందుకు జరగాలి? ఈ మొత్తం ప్రాసెస్ని స్టార్ట్ చేసే ఆ బయోలాజికల్ స్విచ్ ఏంటి? ఏది వీటన్నిటినీ నడిపిస్తుంది? పదండి, ఆ సీక్రెట్ని తెలుసుకుందాం. సమాధానం ఒక్కటే, హార్మోన్లు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన బాడీలోని కెమికల్ మెసెంజర్స్.
కౌమార దశలోకి అడుగు పెట్టగానే మన శరీరం ఈ హార్మోన్లను ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెడుతుంది. గ్రోత్, డెవలప్మెంట్, మూడ్ ఇలా అన్నింటినీ కంట్రోల్ చేసేవి ఈ హార్మోన్లే. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, కౌమార దశను సక్సెస్ఫుల్గా దాటాలంటే కావలసింది సరైన సమాచారం, అవసరమైనప్పుడు సపోర్ట్ తీసుకోవడం, ఇంకా ముఖ్యంగా ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం. ఎందుకంటే మన జీవితానికి కావలసిన బలమైన పునాదిని వేసుకునే సమయం ఇదే. ఈ కౌమార దశ అనేది మన ఫ్యూచర్కి ఫౌండేషన్ లాంటిది. ఈరోజు మనం తీసుకునే హెల్దీ చాయిసెస్ పైనే ఆ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. మరి మీరేం నిర్ణయాలు తీసుకుంటారు? ఆలోచించండి. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. వేడే, ఉష్ణం ఇది మన చుట్టూ ఎప్పుడూ ఉండే ఒక శక్తి. కాని అది ఒక చోటి నుండి ఇంకో చోటికి ఎలా వెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మన కంటికి కనిపించిన ఈ ఉష్ణ ప్రవాహాలే మన ప్రపంచాన్ని, వాతావరణాన్ని, చివరికి మన జీవితాన్ని కూడా తీర్చిదిద్దుతున్నాయి. పదండి, ఈ అదృశ్య శక్తుల వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం రోజూ చూసే ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. వంటగిన్నెలు అవి ఎప్పుడూ స్టీల్, అల్యూమినియం లాంటి లోహాలతోనే ఎందుకు తయారు చేస్తారు? చెక్కతోనో ప్లాస్టిక్తోనో ఎందుకు చేయరు? దీనికి సమాధానం చాలా సింపుల్. అసలు విషయమంతా వేర్వేరు వస్తువులు వేడిని ఎలా హ్యాండిల్ చేస్తాయనే దానిలోనే ఉందన్నమాట. ఇదే మనల్ని మొదటి కాన్సెప్ట్కి తీసుకెళ్తుంది. సరే, ఉష్ణం ప్రయాణించే మొదటి పద్ధతి వాహనం, అంటే కండక్షన్. ముఖ్యంగా ఘన పదార్థాలలో అంటే సాలిడ్స్లో వేడి ఇలాగే ప్రయాణిస్తుంది. దీని ఒక చైన్ రియాక్షన్ లాగా ఊహించుకోండి. ఒక అణువు వేడెక్కి తన పక్కనున్న అణువుకి ఆ వేడిని పాస్ చేస్తుంది, అది దాని పక్కదానికి, అలా ఒక గొలుసులా సాగుతుందన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చూద్దాం. ఒక మెటల్ రాడ్ తీసుకుని దానికి మైనంతో కొన్ని పిన్నుల్ని అంటించారనుకోండి. ఇప్పుడు ఒక చివర కొవ్వొత్తితో వేడి చేస్తే ఏమవుతుందంటారు? ఆ పిన్నులు పడిపోతాయా? పడిపోతే ఏ ఆర్డర్లో పడతాయి? గెస్ చేయగలరా? అవును, మంటకు దగ్గరగా ఉన్న పిన్ను ఫస్ట్ పడిపోతుంది. తరువాత ఒక్కొక్కటిగా మిగతావి కూడా పడిపోతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోందంటే, ఆ వేడి ఉంది కదా, అది ఆ మెటల్ రాడ్ వెంట మెల్లగా ప్రయాణిస్తోందన్నమాట. అలా వేడి చివర నుంచి చల్లని చివరికి పాస్ అవుతూ దారిలో ఉన్న మైనాన్ని కరిగించేస్తుంది. అందుకే పిన్నులు ఆ ఆర్డర్లో పడిపోయాయి. సో దీన్నే మనం వాహనం లేదా కండక్షన్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, అణువులు వాటి ప్లేస్ నుంచి కదలవు. అవి అక్కడే ఉండి జస్ట్ పక్కవాళ్ళకి ఎనర్జీని పాస్ చేస్తాయి, అంతే. ఇప్పుడు మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. స్టీల్ లాంటి మెటల్స్ చాలా మంచి వాహకాలు, అంటే అవి వేడిని ఫాస్ట్గా పాస్ చేస్తాయన్నమాట. అందుకే వంటగిన్నెలకు పర్ఫెక్ట్. అదే చెక్క, గాలి లాంటివి ఉష్ణబంధకాలు, అంటే ఇన్సులేటర్స్. అవి వేడిని అస్సలు పోనివో. అందుకే గిన్నెల హ్యాండిల్స్కి చెక్క వాడతారు, మన చేతులు కాలకుంగా. సరే, ఇప్పటిదాకా మనం ఘనపదార్థాల గురించి చూశాం. మరి నీళ్లు, గాలిలాంటి ద్రవాలు, వాయువుల సంగతేంటి? వాటిలో వేడి వేరేలా ప్రయాణిస్తుంది. ఆ పద్ధతినే మనం సంవహనం లేదా కన్వెక్షన్ అంటాం. మనం ఇంకో విషయం గమనించే ఉంటాం. ఎక్కడైనా మంట పెడితే పొగ ఎప్పుడూ పైకే వెళ్తుంది. ఎందుకు? అది పక్కలకి గాని కిందికి గాని ఎందుకు వెళ్లదు? ఈ ప్రశ్నలోనే మన కన్విక్షన్ రహస్యం దాగుంది. దీనికి కారణం చాలా సింపుల్. గాలిని గాని నీటిని గాని వేడి చేసినప్పుడు అది వ్యాకోచిస్తుంది, అంటే సైజులో పెద్దదవుతుంది. అలా అవ్వడం వల్ల దాని సాంద్రత తగ్గి తేలికగా అయిపోతుంది. తేలికైనవేం చేస్తాయి? పైకి తేల్తాయి. అంతే, వేడి గాలి, వేడి నీరు కూడా పైకి వెళ్తాయి. ఈ ప్రాసెస్ని మనం కళ్లతో కూడా చూడొచ్చు తెలుసా? ఒక గిన్నెలో నీళ్లు పోసి అడుగున ఒక చిన్న రంగు వేసి వేడి చేశామనుకోండి, ఆ రంగు వేడి నీటితో పాటు పైకి వెళ్తుంది. పైన చల్లారాక మళ్లీ పక్కల నుంచి కిందికి వస్తుంది. అదొక సర్కిల్లాగా తిరుగుతూనే ఉంటుంది. ఈ ఉష్ణ ప్రవాహాన్ని మనకు క్లియర్గా చూపిస్తుంది. సో ఇదే సంవహనం అంటే. కండక్షన్కి దీనికున్న తేడా ఏంటంటే, ఇక్కడ అణువులు కదుల్తాయి. అవి ఒక చోట్నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతూ వేడిని తమతో పాటే మోసుకెళ్తాయి. ఇది ఒక ఫ్లో, ఒక ప్రవాహమన్నమాట. దీనికి ఒక అద్భుతమైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? సముద్ర తీరంలో వీచే గాలులు. పగలు నేల సముద్రం కన్నా ఫాస్ట్గా వేడెక్కుతుంది. సో నేలమీద గాలి వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. ఆ ఖాళీని నింపడానికి సముద్రం మీద నుంచి చల్లగాలి వస్తుంది. అదే సీ బ్రీజ్.
రాత్రికి సీన్ రివర్స్. ఇది ఎంత పెద్ద స్కేల్లో జరిగే కన్వెక్షన్ కరెంట్ కదా. ఓకే, ఇప్పుడు మూడో పద్ధతి. ఇది చాలా స్పెషల్. కండక్షన్, కన్వెక్షన్ రెండిటికి చాలా భిన్నమైనది. దీనికి ప్రయాణించడానికి అసలు ఏమీ అవసరం లేదు. గాలి, నీరు ఏదీ వద్దు. ఇది శూన్యంలో కూడా ప్రయాణించగలదు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. సూర్యుడికి మన భూమికి మధ్య కోట్లాది మైళ్ల దూరం ఉంది. మధ్యలో ఏముంది? దాదాపుగా శూన్యం. కండక్షన్, కన్వెక్షన్ జరగాలంటే ఏదో ఒక మాధ్యమం కావాలి కదా. మరి ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి సూర్యుడి వేడి మనదాకా ఎలా వస్తోంది? సమాధానమే వికిరణం, రేడియేషన్. దీనికి ఏ మాధ్యమం అవసరం లేదు. వేడి అనేది తరంగాల రూపంలో వేవ్స్ లాగా ప్రయాణిస్తుంది. మనం చలిమంటకి దూరంగా కూర్చున్నా వెచ్చగా అనిపిస్తోంది కదా. అది సూర్యుడి వేడి మనని చేరడం. ఇదంతా ఈ రేడియేషన్ వల్లే. ఈ రేడియేషన్ ప్రిన్సిపల్ మన డ్రెస్సింగ్లో కూడా ఉంది తెలుసా. ఎండాకాలంలో తెల్లబట్టలేసుకుంటే చల్లగా ఉంటుంది అంటారు కదా. ఎందుకంటే లైట్ కలర్స్ సూర్యకిరణాల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, అంటే వెనక్కి పంపేస్తాయి. అదే చలికాలంలో నల్లబట్టలేసుకుంటే వెచ్చగా ఉంటుంది, ఎందుకంటే డార్క్ కలర్స్ ఆ కిరణాల్ని పీల్చుకుంటాయి. ఇదంతా రేడియేషన్ మ్యాజికే. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 3 పద్ధతులని కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ మూడింటినీ కలిపి చూద్దాం. ప్రకృతిలో పెద్ద పెద్ద సిస్టమ్స్లో ఇవి కలిసి ఎలా పనిచేస్తాయో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మన గ్రహం మీద వాతావరణాన్ని, జీవాన్ని నడిపించే ఒక పెద్ద సిస్టమ్ ఉంది. అదే నీటి చక్రం, వాటర్ సైకిల్. ఇది నిజానికి ఈ 3 ఉష్ణ బదిలీ పద్ధతులతో నడిచే ఒక భారీ శక్తివంతమైన ఇంజిన్ లాంటిది. ఒక్కసారి దీన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల సముద్రాల్లోని నీరు ఆవిరవుతుంది. ఆ వేడి, తేమ, గాలి తేలికై కన్వెక్షన్ పద్ధతిలో ఆకాశంలోకి పైకి వెళ్తుంది. పైన చల్లబడ్డాక ఆ నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. తర్వాత వర్షం రూపంలో మళ్ళీ భూమి మీదకి వస్తుంది. చూసారా ఈ ప్రాసెస్లన్నీ ఎలా కలిసి పనిచేస్తున్నాయో. సో ఫైనల్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఉష్ణం ప్రయాణించడానికి 3 దారులున్నాయి. 1 కండక్షన్ అంటే టచ్ ద్వారా ఘన పదార్థాల్లో జరుగుతుంది. 2 కన్వెక్షన్ అంటే ప్రవాహం ద్వారా ద్రవాల్లో, గ్యాస్లల్లో జరుగుతుంది. 3 రేడియేషన్ అంటే తరంగాల ద్వారా. దీనికి ఏ మాధ్యమం అవసరం లేదు. ఈ సైన్స్ సూత్రాల్ని అర్థం చేసుకుని మనుషులు ఎంత అద్భుతాలు చేస్తున్నారో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. లడాక్ లాంటి ప్రాంతాల్లో నీటి కొరత చాలా ఎక్కువ. అక్కడ ఈ ఉష్ణ బదిలీ సూత్రాల్నే వాడుకొని ఐస్ స్తూపాలు కడుతున్నారు, అంటే ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ అన్నమాట. తద్వారా నీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. చూశారు కదా, మన కంటికి కనిపించని ఈ శక్తులు మన ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో. ఇదొక ఆలోచనను రేకెత్తిస్తోంది గదా. మనం రోజూ చూస్తూ కూడా దాని వెనుకున్న సైన్స్ని గమనించకుండా వదిలేస్తున్న ఇలాంటి అద్భుతమైన విషయాలు మన చుట్టూ ఇంకా ఎన్నున్నాయో. హాయ్, ఈరోజు మన టాపిక్ టైమ్ అండ్ మోషన్, అంటే సమయం, కదలిక. చాలా సింపుల్గా అనిపిస్తాయి కదూ, కానీ అసలు మనం టైంని ఎలా కొలుస్తాం? ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? పదండి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఒకసారి ఒలింపిక్స్ రేస్ని ఊహించుకోండి. 2 రన్నర్స్ ఆల్మోస్ట్ ఒకేసారి ఫినిషింగ్ లైన్ దాటారు. ఎవరు గెలిచారని ఎలా చెప్తాం? 1 సెకండ్లో 100వ వంతు తేడాతో కూడా విన్నర్ని డిసైడ్ చేస్తారు. అంత ఖచ్చితత్వం కావాలన్నమాట. అయితే ఈ రేంజ్ ఖచ్చితత్వం మనకు ఎప్పుడూ అందుబాటులో లేదు కదా. మరి మన పూర్వీకుల సంగతేంటి? వాళ్ళెలా టైంని మేనేజ్ చేసేవాళ్ళు? ఇది ఆలోచిస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, అసలు గడియారాలు, వాచ్లు ఇవేమీ లేని టైంలో సమయాన్ని ఎలా కొల్చేవాళ్ళు ఊహించగలరా? అయితే మన పూర్వీకులు ఈ విషయంలో చాలా తెలివైనవాళ్లు. మరి సమయాన్ని కొలవడానికి వాళ్లు కనిపెట్టిన ఆ సూపర్ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ తెలిసిన చాలా పాత పద్ధతి సూర్యగడియారాలు. సింపుల్. సూర్యుడు ఆకాశంలో కదులుతుంటే కింద ఉన్న వస్తువు నీడ కూడా కదులుతుంది కదా. ఆ నీడ పొజిషన్ని బట్టే టైం చెప్పేవాళ్ళు. సూర్యుడు లేనప్పుడు రాత్రిపూట సంగతేంటి? అప్పుడు వాడేవాళ్ళు నీటి గడియారాలని. అంటే ఒక పాత్రలోంచి నీళ్లు చుక్కచుక్కగా కిందకి పడుతుంటే ఆ పడే వేగాన్ని బట్టి టైంని లెక్కించేవాళ్ళు. చాలా క్లెవర్ కదా. సో ఈ పాత పద్ధతులన్నింట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రకృతిలో రిపీట్ అయ్యే విషయాలని పట్టుకోవటం. సూర్యోదయం, సూర్యాస్తమయం, పౌర్ణమి, అమావాస్య
ఇలా క్రమం తప్పకుండా జరిగే వాటినే టైం కీపింగ్ కోసం వాడారన్నమాట. అయితే ఇవన్నీ అంచనాలే, కానీ టైంని కొలవడంలో అసలైన విప్లవం ఒక సైంటిఫిక్ బ్రేక్త్రూతోనే వచ్చింది. అది కేవలం గమనించడం కాదు, ఒక ఆవిష్కరణ. ఆ బ్రేక్త్రూ ఏంటంటే సింపుల్ పెండ్యులం అంటే లోలకం. ఒక దారానికి బరువు కట్టి వేలాడదీస్తే అది అటు ఇటు ఊగుతుంది కదా. ఒక పూర్తి ఊపుకు పట్టే సమయం అంటే టైం పీరియడ్ దాదాపు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇదే సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి దారితీసింది. దీన్ని మొదటిసారి గమనించిందెవరో తెలుసా? గ్రేట్ సైంటిస్ట్ గెలీలియో. ఆయన ఒకసారి చర్చిలో ఊగుతున్న దీపాన్ని చూశారట. అప్పుడు టైం చూడ్డానికి వాచ్ లేదు గదా, సో ఆయన తన పల్స్ రేట్తోనే ఆ దీపం ఊపుని కొలిచారట. చూడండి, ఒక శాస్త్రవేత్త ఎలా ఆలోచిస్తాడో. సరే, ఇప్పుడు మన దగ్గర సమయాన్ని ఖచ్చితంగా కొలిచే పద్ధతి ఉంది. టైంని కొలవగలిగితే మనం ఇంకోదాన్ని కూడా కొలవగలం. అదే మోషన్ అంటే కదలిక లేదా గతి. వేగం అంటే స్పీడ్. అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక వస్తువు కొంత టైంలో ఎంత దూరం వెళ్ళింది అనేదే స్పీడ్. ఫార్ములా కూడా చాలా ఈజీ. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంతే. అయితే ఈ మోషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఒకే స్పీడ్తో వెళ్లడం, దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. రెండోది స్పీడ్ మారుతూ ఉండటం, దీన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. సరే, ఈ రెండిటికి మన రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దామా? ఉదాహరణకి, ఖాళీగా ఉన్న హైవే మీద కారు 80 కిలోమీటర్ల స్పీడ్తో కాన్స్టాంట్గా వెళ్తోందనుకోండి, అది యూనిఫామ్ మోషన్. అదే కారు సిటీ ట్రాఫిక్లో ఉందనుకోండి, స్పీడ్ పెరుగుతుంది, తగ్గుతుంది, ఆగుతోంది, కదులుతోంది, అది నాన్ యూనిఫామ్ మోషన్. మరి స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఒక కారు 10 సెకండ్లలో 150 మీటర్లు వెళ్తే దాని స్పీడ్ ఎంత? 150 డివైడెడ్ బై 10 అంటే సెకనుకి 15 మీటర్లు. అలాగే ఒక ట్రైను 3 గంటల్లో 180 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాని స్పీడ్ గంటకి 60 కిలోమీటర్లు. చాలా సింపుల్. చూశారుగా, మనం సమయాన్ని, వేగాన్ని ఎంత ఖచ్చితంగా కొలవగలుగుతున్నామో. కాని ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. మనం టైంని కొలవగలుగుతున్నాం సరే, కాని అసలు సమయమంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ సైన్స్కి అందని ఒక పెద్ద మిస్టరీ. మనం తినే ఆహారం మనల్ని నడిపించే శక్తిగా ఎలా మారుతుంది? ఆలోచిస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అదొక అద్భుతమైన ప్రయాణం. పదండి, ఈరోజు మన శరీరంలో జరిగే ఆ ప్రయాణం గురించే వివరంగా తెలుసుకుందాం. కరెక్ట్, సరిగ్గా ఇదే ప్రశ్న. మనం ఎంతో ఇష్టంగా తినే ఒక శాండ్విచ్ మనకు పరిగెత్తడానికి, ఆడుకోడానికి, చివరికి ఆలోచించడానికి కూడా శక్తిని ఎలా ఇస్తుంది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఈ విషయాల గురించే మాట్లాడుకోబోతున్నాం. మనమసలు ఎందుకు తింటాం, ఆ తర్వాత ఆహారం ఎలా విడిపోతుంది, పోషకాలు ఎలా మన శరీరంలోకి వెళ్తాయి, ఇలా చాలా విషయాలు. ఇక మొదలు పెడదామా? మొట్టమొదటి ప్రశ్న, అసలు మనం ఎందుకు తింటాం? సింపుల్గా చెప్పాలంటే శక్తి కోసం. కాని మనం తినే ఆహారం, ఉదాహరణకు ఒక అన్నం ముద్ద కానివ్వండి, ఒక పండు కానివ్వండి, అది ఒక పెద్ద సంక్లిష్టమైన నిర్మాణం లాంటిది. మన శరీరం దాన్ని డైరెక్ట్గా వాడుకోలేదు. దాని ముందుగా చిన్న చిన్న సరళమైన ముక్కలుగా విడగొట్టాలి. అప్పుడే మన శరీరం దాని ఇంధనంగా మార్చుకోగలదు. మరి ఈ మొత్తం ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? అదే మన జీర్ణనాళం. ఇది నోటితో మొదలై ఎన్నో మలుపులు తిరుగుతూ సాగి ఒక పొడవాటి రహదారిలాంటిది. మన ఆహారం ప్రయాణించే దారి ఇదే. సరే, ఈ పెద్ద బ్రేక్డౌన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడో లోపల కాదు, ఆహారం మన నోటిలోకి వెళ్ళిన ఆ మొదటి క్షణంలోనే. ఇక్కడ మన మొదటి హీరోలు ఎవరంటే మన పళ్ళు. ఇవి ఒక పవర్ఫుల్ మిక్సర్ గ్రైండర్ లాంటివి. ఆహారాన్ని భౌతికంగా నలిపి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. దీన్నే మెకానికల్ డైజెషన్ అంటే యాంత్రిక జీర్ణక్రియ అంటారు. ఇక్కడ భలే విషయం ఉంది. ఎప్పుడైనా గమనించారా? అన్నంగానీ రొట్టెగానీ కాసేపు నమిల్తే అది కొంచెం తియ్యగా అనిపిస్తుంది. ఎందుకో? ఎందుకంటే అక్కడే రసాయన జీర్ణక్రియ మొదలవుతుంది. మన లాలాజలంలో ఉండే ఎంజైమ్లు పిండి పదార్థాలను చక్కెరగా మార్చడం అప్పుడే స్టార్ట్ చేస్తాయి. నాలాజలం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇదో సింపుల్ ప్రయోగం. చూడండి,
ఒక టెస్ట్ ట్యూబ్లో మామూలు ఉడికించిన అన్నం వేశారు, ఇంకో దాంట్లో నమిలిన అన్నం. ఇప్పుడు రెండింటిలో అయోడిన్ కలిపితే మామూలు అన్నమున్న ట్యూబ్ ఏ నీలం నలుపు రంగులోకి మారింది. అంటే అందులో పిండి పదార్థముందని అర్థం. కాని లాలాజలం కలిసిన ట్యూబ్ బిలో రంగు మారలేదు. ఎందుకంటే లాలాజలం ఆ పిండి పదార్థాన్ని అప్పటికే విడగొట్టేసింది. అద్భుతం కదా! నోటి తర్వాత ఆహారం అన్నవాహిక ద్వారా ప్రయాణించి మన కడుపులోకి చేరుకుంటుంది. ఇక్కడ సీన్ మారిపోతుంది. ఇక్కడుండే బలమైన యాసిడ్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కలిసి ఆహారాన్ని ఒక మెత్తటి పేస్ట్లాగా మార్చేస్తాయి. ఇది జీర్ణక్రియలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఓకే, ఇప్పటివరకు ఆహారాన్ని విడగొట్టడం గురించే చూశాం. కానీ అసలు పాయింటేంటి? ఆ పోషకాలని శరీరం గ్రహించడం. ఆ అసలైన మ్యాజిక్ జరిగే ప్రదేశానికే ఇప్పుడు మనం వెళ్తున్నాం. అదే చిన్న ప్రేగు. 6 మీటర్లు అంటే దాదాపు 20 అడుగులు. నమ్మశక్యంగా లేదు కదా? పేరుకే చిన్న ప్రేగు, కాని మన జీర్ణనాళంలో ఇదే అత్యంత పొడవైన భాగం. ఎందుకంత పొడవు అంటే పోషకాలని పూర్తిగా గ్రహించడానికి దానికి అంత సమయం, అంత స్థలం కావాలి. ఇదొక న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సూపర్ హైవే అన్నమాట. అయితే ఈ చిన్న ప్రేగు ఈ పనిని ఒంటరిగా చెయ్యదు. దీనికి 3 ముఖ్యమైన సహాయకులున్నారు. ఒకటి కాలేయం, ఇది కొవ్వులను విడగొట్టడానికి పైత్యరసాన్ని పంపుతుంది. రెండోది క్లోమం, ఇది మరిన్ని ఎంజైమ్లను పంపిస్తుంది. మూడోది చిన్నప్రేగు గోడలు స్వయంగా కొన్ని రసాలను విడుదల చేస్తాయి. వీళ్ళందరూ టీం వర్క్తో పనిచేస్తారన్నమాట. ఇక్కడే అసలు ఫైనల్ స్టెప్ జరుగుతోంది. జీర్ణమై సరళంగా మారిన పోషకాలన్నీ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇవన్నీ చిన్న ప్రేగు గోడల ద్వారా నేరుగా రక్తంలోకి వెళ్తాయి. అక్కడ్నుంచి రక్తం ఒక పర్ఫెక్ట్ డెలివరీ సర్వీస్ లాగా ఈ పోషకాలను మన శరీరంలోని కోట్లాది కణాలకు సరఫరా చేస్తోంది. మరి మనుషుల్లో ఇలా జరుగుతుంది. అన్ని జీవుల్లోనూ జీర్ణవ్యవస్థ ఇలాగే ఉంటుందా? అస్సలుండదు. ప్రకృతిలో దీనికి సంబంధించి ఎన్నో వైవిధ్యాలున్నాయి. కొన్ని చూద్దాం. ఉదాహరణకు తేనెటీగలు, సన్బర్డ్లు లాంటివి పూలలోని మకరందాన్ని పీల్చుకుంటాయి. పాములైతే తమ ఎరను మొత్తం ఒకేసారి మింగేస్తాయి. నీటిలో ఉండే కొన్ని జీవులు చిన్న చిన్న ఆహార కణాలను వడపోసి తింటాయి. అంటే ప్రతి జీవి తన ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేసుకుంది. ఇంకో మంచి ఉదాహరణ పక్షులు. మనలాగా వాటికి పళ్ళు ఉండవు. మరి అవి గింజలు లాంటి గట్టి పదార్థాలను ఎలా తింటాయి? వాటికి గిజార్డ్ అనే ఒక ప్రత్యేకమైన కండరాల అవయవం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని పక్షులు చిన్న చిన్న రాళ్లను కూడా మింగి ఆ గిజార్డ్లో వాటిని ఒక గ్రైండర్లాగా వాడుకుని ఆహారాన్ని నలపగలవు. ఎంత అద్భుతం కదా! సరే, పోషకాలన్నీ మన కణాలకు డెలివరీ అయ్యాయి. అంటే కార్లో పెట్రోల్ నింపినట్టు. కాని పెట్రోలుంటే సరిపోదు కదా, దాన్ని మండించడానికి ఇంజిన్ కావాలి, గాలి కావాలి. అలాగే మన కణాలకు చేరిన ఈ పోషకాలను మండించి శక్తిని విడుదల చేయడానికి మనకు ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి కాని అత్యంత ముఖ్యమైన దశకొచ్చాం. చాలామంది శ్వాసించడం, శ్వాసక్రియ రెండూ ఒకేటే అనుకుంటారు. కాని అవి వేరు. శ్వాసక్రియ అనేది కణాల లోపల జరిగే ఒక రసాయన ప్రక్రియ. మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ లాంటి పోషకాలను ఆక్సిజన్ సహాయంతో విడగొట్టి శక్తిని విడుదల చేసే ప్రక్రియనే శ్వాసక్రియ అంటారు. ఇది మన శరీరంలోని ప్రతి కణంలో ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. దీని వెనుక ఉన్న సమీకరణం చాలా సింపుల్. ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ మనం పీల్చే గాలి నుంచి వచ్చిన ఆక్సిజన్తో కలుస్తుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్, నీరు ఇంకా మనకు అత్యంత అవసరమైన శక్తి విడుదలవుతాయి. అంతే. సో తేడా స్పష్టంగా ఉంది కదా? శ్వాసించడమంటే ఊపిరితిత్తుల పని. గాలిని లోపలికి తీసుకోవడం, బయటికి వదలడం. ఇది ఒక భౌతిక ప్రక్రియ. కాని శ్వాసక్రియ అనేది కణాల పని. ఆక్సిజన్ని ఉపయోగించుకుని ఆహారాన్ని శక్తిగా మార్చడం. ఇది ఒక రసాయన ప్రక్రియ. ఒకటి తలుపు తెరిస్తే రెండోది ఇంట్లో వంట చేస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. మనం పీల్చే గాలిలో సుమారు 21% ఆక్సిజన్ ఉంటుంది కదా? అయితే మనం వదిలే గాలిలో ఆక్సిజన్ 0 అయిపోదు. దాదాపు 16-17% ఆక్సిజన్ మళ్లీ బయటకొచ్చేస్తుంది. అంటే మనం పీల్చుకున్న దాంట్లో కొంత భాగాన్ని మాత్రమే వాడుకుంటాం. మరి తేడా ఎక్కడొస్తుంది? మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం బాగా పెరుగుతుంది. అదన్నమాట మన కణాలలోని ఇంజిన్ల నుంచి వచ్చే పొగ.
సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. మనం తిన్న ఆహారం జీర్ణనాళం గుండా ప్రయాణిస్తుంది. అక్కడ పెద్ద పెద్ద అణువులు చిన్న చిన్న పోషకాలుగా విడిపోతాయి. చిన్న ప్రేగు వాటిని గ్రహించి రక్తంలోకి పంపుతుంది. రక్తం వాటిని, అలాగే మనం పీల్చిన ఆక్సిజన్ని కణాలకు చేరవేస్తుంది. చివరగా కణాల లోపల శ్వాసక్రియ జరిగి శక్తి విడుదలవుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్? ఆలోచిస్తే మన ప్రమేయం లేకుండానే మనం తినే ప్రతి భోజనంతో మన శరీరం ఇంత సంక్లిష్టమైన రసాయన ప్రక్రియను పూర్తి చేస్తుంది. మనం చూసింది ఈ అద్భుతమైన యంత్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. మనం ఈ క్షణం ఇలా ఉండటానికి మనకు తెలియకుండా ఇంకా ఎన్ని రహస్య ప్రక్రియలు మన లోపల జరుగుతున్నాయో కదా. ఒక పెద్ద చెట్టును చూసినప్పుడు మనకి భలే ఆశ్చర్యం వేస్తోంది కదా. అసలు కేవలం గాలి, నీళ్లు, కొంచెం మట్టి, వీటితోనే అంత పెద్దగా, అంత బలంగా ఎలా పెరిగిపోతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? రండి, ఈరోజు మనం మొక్కల ప్రపంచంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్కసారి ఈ భారీ మర్రి చెట్టును గమనించండి. ఇంత పెద్ద మాను, కొమ్మలు, ఆకులు, ఇంత బరువు. దీనికి కావలసిన ఈ పదార్థమంతా అసలు ఎక్కడ్నించి వస్తుంది? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. రండి, ఈ అద్భుతం వెనకున్న సైన్స్ను చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పెద్ద రహస్యాన్ని ఛేదించడానికి మనకు ఏవో పెద్ద పెద్ద ల్యాబులు అవసరం లేదు. కొన్ని చాలా సింపుల్ ప్రయోగాలతోనే మనం మొదటి క్లూస్ సంపాదించవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. ఓకే, ఫస్ట్ మనం ఒక బేసిక్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే దానికసలు ఏం కావాలి? గాలి, నీళ్లు, సూర్యరశ్మి, మట్టి. వీటిలో ఏవి చాలా ముఖ్యం? ఈ విషయాన్ని ఒక చిన్న ప్రయోగం చేసి తేల్చేద్దాం. దీనికోసం మనమేం చేశామంటే ఒకేలా ఉన్న 3 మొక్కల్ని తీసుకున్నాం. వాటిని ఏ, బి, సి అని 3 వేర్వేరు కుండీల్లో పెట్టాం. ఇప్పుడు ప్రతి కుండికి మనం వేర్వేరు కండిషన్స్ ఇచ్చామన్నమాట. మొదటిదానికి అన్నీ ఇచ్చాం, అంటే సూర్యరశ్మి, నీళ్లు. రెండోదానికి నీళ్ళివ్వలేదు. ఇక మూడోదాన్నేమో సూర్యరశ్మి తగలని చీకటి ప్రదేశంలో పెట్టేశాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుండీ ఏకి సూర్యరశ్మి, నీళ్లు రెండూ ఉన్నాయి. కుండీ బీకి సూర్యరశ్మి ఉంది, కాని నీళ్లు లేవు. ఇక కుండీ సీకి నీళ్లు పోస్తున్నాం, కాని దాన్ని ఎండ తగలని చోట పెట్టాం. చూద్దామేం జరుగుతుందో. సరే, ఇప్పుడు 2 వారాలు గడిచిపోయాయి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? చాలా క్లియర్గా ఉన్నాయి. కుండీ ఏలోని మొక్క భలే ఆరోగ్యంగా పెరిగింది. పాపం నీళ్లు లేని కుండీ బీలో మొక్క పూర్తిగా చనిపోయింది. ఇక సూర్యరశ్మి లేని కుండీ సీలోని మొక్క బతికే ఉంది, కాని ఆకులు పచ్చగా లేకుండా పసుపు రంగులోకి మారిపోయి చాలా నీరసంగా కనిపిస్తోంది. సో ఈ సింపుల్ ప్రయోగం మనకు ఒక పెద్ద విషయాన్ని తేల్చేసింది. అదేంటంటే మొక్క బతకాలంటే కేవలం నీళ్లు పోస్తే సరిపోదు, సూర్యరశ్మి కూడా అంతే ముఖ్యం. ఈ 2 కలిస్తేనే అసలైన మ్యాజిక్ మొదలవుతుందన్నమాట. ఓకే, మొక్కలకు సూర్యరశ్మి, నీళ్లు అవసరమని మనకు అర్థమైపోయింది. బావుంది. కాని వాటిని ఉపయోగించి అవి తమ ఫుడ్ను ఎలా తయారు చేసుకుంటాయి? ఇక్కడే అసలు కథ ఉంది. మొక్క ఆకులు ఒక ఫుడ్ ఫ్యాక్టరీలా పనిచేస్తాయి. సైన్స్ పరిభాషలో ఈ అద్భుతమైన ప్రాసెస్నే కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ అంటారు. ఇది కేవలం మొక్కల కోసం జరిగేది కాదు, భూమి మీద ఉన్న మనతో సహా ప్రతి జీవికి ప్రాణాధారం ఇదే. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడి శక్తిని ఫుడ్గా మార్చే ఒక మ్యాజికల్ ప్రాసెస్ ఇది. అసలు ఆకులు ఆకుపచ్చగా ఎందుకుంటాయి? వాటిలో క్లోరోఫిల్ లేదా పత్రహరితం అనే ఒక గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. ఇదే అసలైన హీరో. ఇది ఒక పవర్ఫుల్ సోలార్ ప్యానెల్ లాంటిది. సూర్యుడి నుంచొచ్చే శక్తిని పట్టుకొని ఫుడ్ తయారుచేసే ఫ్యాక్టరీని ఆన్ చేస్తుంది. ఈ క్లోరోఫిల్ లేకపోతే ఫోటోసింథసిస్ అనేదే జరగదు. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక సింపుల్ వంటకంలా చూద్దాం. మొక్కకు కావలసిన పదార్థాలు: గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్, నేల నుంచి నీళ్లు, ఇక స్టవ్ ఏమో సూర్యుడు. ఈ రెండిటినీ కలిపి క్లోరోఫిల్ సాయంతో సూర్యరశ్మి శక్తిని వాడితే మనకు 2 అద్భుతమైన ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకటి గ్లూకోజ్, అంటే మొక్క ఆహారం. రెండవది మనం బ్రతకడానికి పీల్చే ఆక్సిజన్. ఎంత సింపుల్గా ఉన్నా ఎంత పవర్ఫుల్ ప్రాసెస్ కదా ఇది. సరే, ఫుడ్ ఫ్యాక్టరీ అయిన ఆకుల్లో ఆహారం రెడీ అయింది. కానీ ఇప్పుడు 2 ప్రశ్నలు వస్తాయి.
ఫ్యాక్టరీకి కావాల్సిన ముడిసరుకు అంటే నీళ్లు, వేర్ల నుంచి ఆకుల దాకా ఎలా వెళ్తాయి? అలాగే తయారైన ఫుడ్ మొక్కలోని మిగతా భాగాలకు ఎలా సప్లై అవుతుంది? దీనికోసమే మొక్కలో ఒక అద్భుతమైన ప్లంబింగ్ మరియు డెలివరీ సిస్టమ్ ఉంది. ఇందులో 2 మెయిన్ పైప్లైన్స్ ఉంటాయి. మొదటిది జైలం. ఇది మన ఇంట్లో వాటర్ పైపుల్లాంటిది. వేర్ల నుంచి నీటిని, మినరల్స్ని పైకి అంటే ఆకుల వరకు తీసుకెళ్తుంది. ఇక రెండోది ఫ్లోయం. ఇది ఒక ఫుడ్ డెలివరీ నెట్వర్క్ లాంటిది. ఆకుల్లో తయారైన ఆహారాన్ని మొక్కలోని ప్రతి భాగానికి, వేర్లతో సహా అన్నింటికీ పంపిణీ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి అంతే. కానీ అందులో సగం మాత్రమే నిజం. అవి మనలాగే శ్వాసిస్తాయి కూడా, అంటే ఆక్సిజన్ పీల్చుకుంటాయి. ఫుడ్ తయారు చేసుకోవడం ఒక పనైతే, ఆ ఫుడ్ నుంచి ఎనర్జీని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం మరో ముఖ్యమైన విషయం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఫుడ్ అయితే తయారైంది, గ్లూకోజ్ రూపంలో స్టోర్ అయింది. కానీ దాన్ని మొక్క తన ఎదుగుదలకు, రోజువారీ పనులకు కావాల్సిన ఎనర్జీగా అంటే శక్తిగా ఎలా మార్చుకుంటుంది? ఆ ప్రాసెస్నే శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ అంటారు. ఇది మనమిందాక మాట్లాడుకున్న ఫోటోసింథసిస్కి దాదాపు రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొక్కలు ఆక్సిజన్ ఉపయోగించుకుని తాము తయారు చేసుకున్న గ్లూకోజ్ని బర్న్ చేసి శక్తిని రిలీజ్ చేస్తాయి. ఈ పని మొక్కలోని ప్రతి బతికున్న కణంలో రాత్రి పగలు తేడా లేకుండా 24/7 జరుగుతూనే ఉంటుంది. ఈ ఈక్వేషన్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ మనకు కార్బన్ డయాక్సైడ్, నీరు ఇంకా కావాల్సిన శక్తిని ఇస్తుంది. గమనించారా? ఫోటోసింథసిస్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఇన్పుట్స్, అక్కడేవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రోడక్ట్స్. అంటే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటాయి, కాని శక్తి కోసం మళ్లీ దాన్ని విడుదల కూడా చేస్తాయి. ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఈ 2 వేర్వేరు కాదు. అవి ఒకే నాణ్యానికున్న 2 ముఖాల లాంటివి. ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ మొక్క జీవిత చక్రాన్ని నడిపిస్తాయి. ఈ టేబుల్ చూస్తే ఆ రెండింటి మధ్య తేడా మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. చూడండి, ఫోటోసింథసిస్ ఉద్దేశ్యం ఫుడ్ తయారు చేయడం, రెస్పిరేషన్ ఉద్దేశ్యం ఆ ఫుడ్ నుంచి ఎనర్జీని రిలీజ్ చేయడం. ఒకదానికి కార్బన్ డయాక్సైడ్ నీళ్లు కావాలి, మరొకదానికి గ్లూకోజ్ ఆక్సిజన్ కావాలి. ఫోటోసింథసిస్ కేవలం పత్రహరితం ఉన్నచోట పగటిపూట మాత్రమే జరుగుతే, రెస్పిరేషన్ మాత్రం మొక్కలోని ప్రతి జీవకణంలో నిరంతరం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ వల్లే ఒక మొక్క బతకగలుగుతుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ భూమ్మీద ఫోటోసింథసిస్ చేసే జీవులన్నీ ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుంది? మన ఆహారమేమవుతుంది? మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కడ్నుంచి వస్తుంది? మొక్కలు చేసే ఈ సైలెంట్ వర్క్ మన గ్రహం మీద జీవం నిలబడటానికి ఎంత కీలకమో ఈ ఒక్క ప్రశ్న మనకు గుర్తుచేస్తుంది. ఒక చిన్న మినుగురు పురుగు ఒక పెద్ద సైన్స్ మిస్టరీని సాల్వ్ చేయగలదని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు కాంతి అంటే ఏంటి? దాని రహస్యాలేంటి? పదండి, ఈరోజు ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. సరే, ఈ కథ కేశవ్ అనే ఒక అబ్బాయితో మొదలవుతుంది. వెకేషన్కి పశ్చిమ కనుమలకి వెళ్లాడనమాట. అక్కడ రాత్రిపూట వందలాది మినుగురు పురుగులు మెరుస్తూ ఉన్నాయి. ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ఎదురుగా వస్తున్న బస్ హెడ్లైట్లు కళ్లను జిగేల్మనిపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక కేశవ్ మైండ్లో కాంతి గురించి బోలెడన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. సరే, కేశవ్కి వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ఈ వెలుగు ఎక్కడ్నుంచొస్తుంది? కొన్ని వస్తువులకు సొంతంగా వెలుగుంటుంది, మరికొన్నింటికి ఉండదు. ఏవి సొంతంగా వెలుగుతాయి? ఏవి వేరే వాటినుంచి వెలుగును తీసుకుంటాయి? అన్నింటికన్నా ముఖ్యంగా కేశవుని కన్ఫ్యూజ్ చేసింది చంద్రుడు. అసలు చంద్రుడికి సొంతంగా లైట్ ఉందా, లేక అది కూడా అరువు తెచ్చుకున్న వెలుగేనా? ఏమంటారు? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. మొదటగా కాంతివంతమైన వస్తువులు అంటే ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఏ వస్తువులైతే వాటంతట అవే కాంతిని ఇస్తాయో అవి. ఉదాహరణకు మన సూర్యుడు, మంట, ఇంకా కేశవ్ని అంతలా ఆశ్చర్యపరిచిన ఆ మినుగురు పురుగులు కూడా. ఇక్కడే మనకు అసలు సమాధానం దొరికేసింది. చూడండి, సూర్యుడికి సొంత కాంతి ఉంది కదా, సో అది కాంతివంతమైన వస్తువు. కాని చంద్రుడి సంగతేంటి? చంద్రుడికి సొంత వెలుగు అస్సలు లేదు.
అది జస్ట్ ఒక పెద్ద అద్దం లాంటిది. సూర్యుడి కాంతి దానిమీద పడి మనవైపు రిఫ్లెక్ట్ అవుతోంది. అందుకే మనకు చంద్రుడు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాడనమాట. ఓకే, ఇప్పుడు కేశవ్ మళ్ళీ బస్లో ఉన్నాడు. ఆ బస్ హెడ్లైట్లను గమనించాడు. ఆ లైట్ బీమ్స్ ఎలా వెళ్తున్నాయి? స్ట్రెయిట్గా ఒకే సరళ రేఖలో వెళ్తున్నాయి. అప్పుడు తనకి ఇంకో డౌట్ వచ్చింది. అసలు కాంతి ఎప్పుడూ ఇంత స్ట్రెయిట్గానే వెళ్తుందా? వంకర టింకరగా వెళ్లదా? మంచి ప్రశ్న గదా. కాంతి ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లోనే వెళ్తుందని మనం ఎలా నమ్మాలి? ఎలా ప్రూవ్ చేయగలం? సరే, దీనికోసం ఓ సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. రెడీనా? ఈ ప్రయోగం చాలా ఈజీ. ఏం లేదండి, 3 అగ్గిపెట్టెలు తీసుకోండి. వాటికి సరిగ్గా మధ్యలో ఒకే ఎత్తులో రంధ్రాలు చేయండి. ఇప్పుడు ఆ 3 రంధ్రాలు ఒకే స్ట్రెయిట్ లైన్లో ఉండేలా వాటిని సెట్ చేయండి. ఆ తర్వాత ఒక వైపు నుంచి టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది చూసారా? ఆ లైట్ 3 రంధ్రాల గుండా ప్రయాణించి అవతల స్క్రీన్ మీద ఒక చుక్కలా పడింది. ఇప్పుడు చూడండి, మధ్యలో ఒక్క పెట్టెను కొంచెం పక్కకు జరిపినా చాలు. అంతే, లైట్ ఆగిపోతుంది, అవతలికి వెళ్ళదు. సో, ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్ మనకు ఏం చెబుతోంది? కాంతి వంకర మార్గాల్లో ప్రయాణించలేదు, అది ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒక సరళ రేఖలోనే ప్రయాణిస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. సరే, కాంతి స్ట్రైట్గా వెళ్తుందని మనకు అర్థమైంది. మరి దాని దారికి ఏదైనా అడ్డు వస్తే అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. కాంతి దారికి ఏదైనా వస్తువు అడ్డు వచ్చినప్పుడు బేసిగ్గా 3 రకాలుగా జరగొచ్చు. ఫస్ట్, గాజులాంటివి. ఇవి లైట్ని పూర్తిగా తమ గుండా వెళ్లనిస్తాయి. వీటిని పారదర్శక వస్తువులు అంటే ట్రాన్స్పరెంట్ అంటాం. సెకండ్, ట్రేసింగ్ పేపర్ లాంటివి. ఇవి లైట్ని కొంచెం వెళ్లనిచ్చి కొంచెం ఆపుతాయి. వీటిని పాక్షిక పారదర్శక అంటే ట్రాన్స్లూసెంట్ అంటాం. ఇక ఫైనల్గా మూడోది, చెక్క లేదా గోడలాంటివి. ఇవి లైట్ని అస్సలు వెళ్లనివ్వవు, పూర్తిగా బ్లాక్ చేస్తాయి. వీటిని అపారదర్శక అంటే ఒపేక్ వస్తువులు అంటాం. మరి కాంతిని పూర్తిగా ఆపేసే ఈ ఒపేక్ వస్తువులేం చేస్తాయి? చాలా సింపుల్, అవి నీడలను సృష్టిస్తాయి. అసలు నీడ అంటే ఏంటి? చాలా చాలా సింపుల్. ఒక ఒపేక్ వస్తు లైట్ దారిని అడ్డుకున్నప్పుడు దాని వెనుక కాంతి వెళ్లలేని ఒక చీకటి ప్రదేశం ఏర్పడుతుంది కదా, ఆ చీకటి ప్రదేశాన్నే మనం నీడ లేదా షాడో అంటాం. ఒక నీడ ఏర్పడాలంటే మనకు ఖచ్చితంగా 3 విషయాలు అవసరం. 1, ఒక లైట్ సోర్స్. 2, లైట్ని అడ్డుకోవడానికి ఒక ఒపేక్ ఆబ్జెక్ట్. 3, ఆ నీడ దేనిమీదైనా పడాలి కదా, సో ఒక స్క్రీన్. ఈ 3 ఉంటేనే నీడ ఏర్పడుతుంది, లేకపోతే నో ఛాన్స్. ఇక నీడ సైజ్తో మనం ఒక చిన్న గేమ్ కూడా ఆడొచ్చు. మీరు ఆ వస్తువుని లైట్కి దగ్గరగా జరిపారనుకోండి, దాని నీడ పెద్దగా అవుతుంది. అదే వస్తువుని స్క్రీన్కి దగ్గరగా తీసుకెళ్లారనుకోండి, నీడ చిన్నగా అయిపోతుంది. భలే సరదాగా ఉంటుంది కదా, ట్రై చేసి చూడండి. ఈ నీడల వెనకాల సైన్స్ మాత్రమే కాదు, ఒక గొప్ప కల్చర్ కూడా ఉంది తెలుసా. మన దేశంలో చాలా ప్రాంతాల్లో శతాబ్దాలుగా తోలుబొమ్మలాట అంటే షాడో పపెట్రీ చాలా ఫేమస్. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, దాని ద్వారా సమాజానికి మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చేవాళ్లు. ఇప్పటిదాకా మనం కాంతిని ఆపే వస్తువుల గురించి చూశాం. కాని అదే వస్తువు ఒక అద్దంలా షైనీగా ఉంటే అప్పుడు లైట్ ఏమవుతుంది? ఆగిపోతుందా? లేక ఇంకేమైనా జరుగుతుందా? ఒక బంతిని గోడకేసి కొడితే ఏమవుతుంది? బౌన్స్ అయ్యి వెనక్కొస్తుంది కదా. సేమ్ అలాగే కాంతి ఒక మెరిసే సర్ఫేస్ మీద పడి వెనక్కి బౌన్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం పరావర్తనం లేదా రిఫ్లెక్షన్ అంటాం. ఈ టెక్నిక్తో మనం లైట్ డైరెక్షన్ని కూడా మార్చొచ్చు. మనం రోజూ అద్దంలో చూసుకుంటాం కదా, అప్పుడు మన ప్రతిబింబంలో 3 విషయాలు గమనించారా? 1, అది మన సైజులోనే ఉంటుంది. 2, తలకిందులుగా ఉండదు, నిటారుగానే ఉంటుంది. కాని మూడోది, ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్, మన కుడి చెయ్యి అద్దంలో ఎడమ చెయ్యిలా కనిపిస్తుంది. గమనించారా ఎప్పుడైనా? అద్దంలో ఇలా కుడి ఎడమగా కనిపించడాన్నే లేటరల్ ఇన్వర్షన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అంబ్యులెన్స్. దానిమీద AMBULUNCE అని రివర్స్లో ఎందుకు రాస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే దాని ముందు వెళ్తున్న వెహికల్ డ్రైవర్ తన రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు ఆ రివర్స్ పదం కరెక్ట్గా అంబ్యులెన్స్ అని కనిపిస్తుంది. వావ్, ఎంత క్లెవర్ ఐడియా కదా. సో చూసారా, కేశవ్కి వచ్చిన చిన్న చిన్న డౌట్స్తో మొదలైన మన ఈ ప్రయాణంలో ఎంత నేర్చుకున్నామో.
ల్యూమినస్, నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ గురించి, లైట్ ఎప్పుడూ స్ట్రెయిట్గా వెళ్తుందని, నీడలు ఎలా ఏర్పడతాయో, అద్దంలో కనిపించే మ్యాజిక్ ఏంతో అన్ని విషయాలు తెలుసుకున్నాం. వెళ్లే ముందు మీకోసం ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. సూర్యుడి నుంచి లైట్ మన భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న సూర్యుడు నిజానికి 8 నిమిషాల క్రితం ఉన్న సూర్యుడు. సరే, మరి రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాల సంగతేంటి? అవి మనకు కొన్ని వందలు, వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఆ నక్షత్రాలను చూస్తున్నామంటే మనం వర్తమానాన్ని చూస్తున్నట్టా, లేక వేల సంవత్సరాల క్రితం గతాన్ని చూస్తున్నట్టా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మనం రోజూ చూసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అయినా అందులో ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. మన తలపైనున్న ఆకాశం ఎప్పుడూ కదులుతున్నట్టే ఎందుకు అనిపిస్తుంది? రండి, ఈరోజు ఆ మిస్టరీని ఛేదిద్దాం. ప్రతిరోజూ మనం చూసే దృశ్యమే కదా. సూర్యుడు పొద్దున్నే తూర్పున ఉదయిస్తాడు, నెమ్మదిగా ఆకాశంలో ప్రయాణించి సాయంత్రానికి పడమరన అస్తమిస్తాడు. కాని మనం చిన్నప్పుడు స్కూల్లో ఏం చదువుకున్నాం? భూమి తిరుగుతుందని కదా. మరిప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో ఏది నిజం? అసలు కదులుతోంది ఎవరు? సూర్యుడా లేక మనమా? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ఈ విషయమే కొన్ని శతాబ్దాలపాటు సైంటిస్టుని కూడా ఆలోచనలో పడేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. రష్మిక అనే ఒక స్టూడెంట్ ఈ మార్పును గమనించింది. ఆమె లాజిక్గా ఆలోచించింది. నీడల పొడవు మారుతోందంటే సూర్యుడి పొజిషన్ మారుతున్నట్టే కదా. అంటే సూర్యుడే కదులుతున్నాడు అనుకోవాలి. కాని ఆగండి, భూమి సూర్యుణ్ణి చుట్టూ తిరుగుతుందని కూడా తనకు తెలుసు. చూశారా? ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఈ కన్ఫ్యూజనే మన అన్వేషణకు మొదటి అడుగు. ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి పెద్ద పెద్ద సైన్స్ కాన్సెప్ట్ల జోలికి వెళ్లే ముందు మనందరికీ తెలిసిన ఒక చిన్న సరదా అనుభవాన్ని గుర్తు చేసుకుందాం. ఒక మెరీగోరౌండ్ని ఊహించుకోండి. మనం దానిమీద కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్న చెట్లు, బెంచీలు అన్నీ స్థిరంగా ఉంటాయి. కాని అది గిర్రున తిరగడం స్టార్ట్ అవ్వగానేమవుతుంది? మన చుట్టూ ఉన్నవన్నీ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, అవునా? కాని నిజంగా కదులుతోందెవరు? మనం. మన చుట్టూ ఉన్నవి కాదు. మన ప్రశ్నకు సమాధానం కూడా సరిగ్గా ఇక్కడే దాగి ఉంది. సైన్స్లో ఈ ఫినామినన్కి ఒక పేరుంది. అదే అభాసిత చలనం లేదా అపారెంట్ మోషన్. సింపుల్గా చెప్పాలంటే కదులుతోంది మనమే అయినా మన ఎదురుగా స్థిరంగా ఉన్న వస్తువు కదులుతున్నట్టు మనకు భ్రమ కలగడమన్నమాట. సరే, ఇప్పుడు ఈ మెరీగో రౌండ్ ఐడియాని తీసుకుని మనం నివసిస్తున్న ఈ భూమికి అప్లై చేసి చూద్దాం. ఈ అభాసిత చలనం అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరిగ్గా ఆ మెరీగోరౌండ్ లాగే మన భూమి కూడా ఒక పెద్ద, నెమ్మదిగా తన చుట్టూ తాను తిరిగే ఒక గ్లోబ్ లాంటిది. మనం దానిపై ఉన్నాం. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అనేవి సూర్యుడు మన ఆకాశంలో ప్రయాణించడం కాదు. బదులుగా ఆ తిరుగుతున్న భూమిపై ఉన్న మనం సూర్యుడు వైపుకు రావడం, ఆ తర్వాత నెమ్మదిగా ఆయనకు దూరంగా వెళ్ళిపోవడం. అంతే. ఈ ఎఫెక్ట్ కేవలం పగలు సూర్యుడి వరకే పరిమితం కాదు తెలుసా? రాత్రిపూట ఆకాశంలోకి చూడండి. సప్తర్షి మండలం అంటే బిగ్ డిపర్ లాంటి నక్షత్రరాశులు కూడా గంటలు గడిచే కొద్దీ నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపిస్తాయి. దీనికి కారణం కూడా అదే, భూమి తిరగటం వల్లే కలిగే అద్భుతమైన అభాసిత చలనం. భూమి తిరుగుతోంది అనడానికి ఇంతకంటే అద్భుతమైన విజువల్ ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి. ఆస్ట్రోఫోటోగ్రఫర్స్ ఏం చేస్తారంటే వాళ్ల కెమెరా షట్టర్ను గంటల తరబడి ఓపెన్ చేసి ఉంచుతారు. అప్పుడు నక్షత్రాల ఈ కదలిక అంతా అందమైన గుండ్రటి గీతల్లాగా రికార్డవుతుంది. వీటినే స్టార్ ట్రేల్స్ అని పిలుస్తారు. ఓకే, భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల ఆకాశం కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇది అభాసిత చలనం. కాని సౌర వ్యవస్థలో భూమి, చంద్రుడు లాంటివి నిజంగా కూడా కదులుతున్నాయి కదా. ఈ అసలైన కదలికల వల్ల కొన్ని అద్భుతమైన నీడల ఆటలు జరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భూమి, చంద్రుడు నిరంతరం కదులుతూ ఉండటం వల్లే మనకు సూర్యచంద్రగ్రహణాలు ఏర్పడతాయి. చూడండి, సూర్యగ్రహణమప్పుడు చంద్రుడు కరెక్ట్గా మధ్యలోకొచ్చి భూమి మీద తన నీడను వేస్తాడు. అదే చంద్రగ్రహణమప్పుడైతే భూమి మధ్యలోకొచ్చి చంద్రుడి మీద తన నీడను వేస్తుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మన సౌర వ్యవస్థ అనేది ఒక స్టాటిక్ ఫోటో కాదు, అది నిరంతరం కదులుతూ ఉండే ఒక డైనామిక్ డ్రామా అన్నమాట. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ సైన్స్ అంతా ఒకే ఒక చిన్న ప్రశ్నతో మొదలైంది.
అసలు ఆ ప్రశ్నించడంలో ఉన్న పవర్ ఏంటో మన చివరి సెక్షన్లో చూద్దాం. అసలిదంతా ఎక్కడ మొదలైంది? ఇందాక మనం చెప్పుకున్న రష్మికలాగా మన చుట్టూ జరిగే విషయాలని చూసి ఎందుకు అని ప్రశ్నించడం దగ్గర. ఎందుకు? ఎలా? ఒకవేళ ఇలా అయితే? ఈ చిన్న చిన్న ప్రశ్నలే సైన్స్లో గొప్ప గొప్ప ఆవిష్కరణలకు పునాది వేశాయి. క్యూరియాసిటీ అదే అన్నింటికీ మూలం. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రశ్నలు అడగడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దు. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ అనే చిన్న నిపురవ్వే మనలో ఎక్స్ప్లోరేషన్ అనే పెద్ద మంటను రగిలిస్తుంది. అది మనల్ని ఊహించని అద్భుతమైన శిఖరాలకు తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఆకాశం వైపు చూసినప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా కదులుతోంది ఆకాశమా లేక మనమేనా?